దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, Matthew chapter 25 and verse from 1 to 8. మత్తయి సువార్త 25వ అధ్యాయము, Matthew chapter 25 verse from 1 to 8. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుకుందాము. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన్న రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో మరోసారి ఈ రీతిగా ఈ యొక్క అంత్యకాల సువార్త సభల్లో ప్రభువా మొదటి దినమును కూడుకోవటానికి మీరు కృప చూపారు. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మేము గణపరిచి ఉన్నాం నాయన. మీరు సమకూర్చిన నీ వధువును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ చేరి ఉన్న దైవ సేవకులందరిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామములో నా శుభములు తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా మరి ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య వాక్యాన్ని ప్రకటించడానికి మరి నాకు సమయం ఇచ్చిన స్థానిక దైవజనులు మరి పాస్టర్ పాల్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. అదే రీతిగా మన మధ్య మరి వర్తమానికులుగా పిలువబడిన దైవజనులు పాస్టర్ మరి ఆయన ఎవాంజలిస్ట్ గారు డానియల్ ఆశీర్వాదం గారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మరి అదే రీతిగా దేవుని తోటలో జత పని వారైన దైవజనులు పాస్టర్ దేవమందిరమయ్య గారు, అలాగే పాస్టర్ జీవనయ్య గారు ఉన్నారు. వారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. హల్లెలూయా. మరి ఈ రోజు మొదటి కూడిక మరి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు వాక్యాన్ని చక్కగా మీరు ఆలకించండి. మరి చక్కటి వాతావరణాన్ని మనం కలిగి ఉన్నాం కదండి. ఆ చర్చిలోంచి నేను బయటికి రాగానే ఏసీలోకి ఎంటర్ అయినట్లుగా అనిపించింది. ఇది రియల్ ఏసీ అన్నమాట. ఇది నిజమైన ఏసీ. మామూలుగా ఆర్టిఫిషియల్ ఏసీ అయితే అది మనకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కానీ ఈ చల్లటి ఈ ప్రకృతి సంబంధంగా ఉన్నది అది మనకి మరింత ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని అనుగ్రహించేది. కాబట్టి చక్కటి వాతావరణంలో మరి మనం కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకనగా మానవుని యొక్క జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవునితో మనం ఎలా ఉన్నాము అనే విషయం మీదే మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే తాత్కాలికమైన విషయాల మీద మనం పెట్టే శ్రద్ధ శాశ్వతమైన దాని మీద మనం పెట్టట్లేదు. ఎందుకంటే ఈ లోకం అంతా అశాశ్వతమే, ఈ లోకమంతా అశాశ్వతమే అని అంటానే ఉంటారు. కానీ దృష్టి అంతా దేని మీద పెడతారంటే అశాశ్వతమైన దాని మీదే మనం పెడతాం. అయితే కావాలి, ఈ లోకములు యేసు ప్రభు వారు అన్నారు, మీరు ఆహారం గురించి ఆలోచన చేయొద్దు, వస్త్రాల గురించి మీరు ఆలోచన చేయవద్దు, నివాస స్థలాల గురించి మీరు ఆలోచన చేయొద్దు. మరి ఏం చేయాలి? కానీ ప్రభు అన్నారు, అవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నాడు.
అంటే ఈ లోకములో మనకి ఏది అవసరమో అది దేవుడు ఎరుగున్నాడు. అది మనమేదో లోకానుసారంగా మనం పనిచేసేటప్పుడు మనమేదో దేవునికి వ్యతిరేకంగా చేయట్లా. కానీ ఖచ్చితంగా మనం ఆహారం కలిగి ఉండాలి, వస్త్రాలు కలిగి ఉండాలి, నివాసాన్ని కలిగి ఉండాలి. కానీ గుర్తించాల్సింది ఏంటంటే వాటిని దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడంటే దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు, అనగా ఆ ఉన్నతమైన కార్యం మీద మనం దృష్టి పెట్టినప్పుడు వాటన్నిటిలో దేవుడు వీటిని కలిపి ఉన్నాడు. అలా కాకుండా లోకస్తుల వలె నీ దృష్టి ఎప్పుడు ఆహారం మీద, వస్త్రాల మీద, సంపద మీదే దృష్టి పెట్టావనుకోండి, వాటిని సాధించే విషయంలో దేవుని నిన్ను దూరం చేసుకున్నావు అనుకోండి, ఇవి ఉండవు, దేవుని రాజ్యాన్ని నువ్వు పొందుకోలేవు. కాబట్టి మన దృష్టిలో ప్రాముఖ్యమైనది దేవుని వాక్యమై ఉన్నది. ప్రాముఖ్యంగా మనం చెక్ చేసుకోవాల్సింది నా జీవితం దేవునితో ఎలా ఉంది. నేను నిజంగా దేవుని రాకడ ఇప్పుడు జరిగితే నేను ఎలా ఉంటాను అనే విషయం మీదే మనం దృష్టి పెట్టాలి. సహజంగా మానవులకి కష్టాలు వచ్చినప్పుడు మరి దేవుణ్ణి వెతుకుతారు. మరి అమెరికా దేశంలో సెప్టెంబర్ 11 2000 సంవత్సరం 2001 నాకు గుర్తులేదు, కానీ ఆ టైంలో మరి ఆ టెర్రరిస్టుల ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి చేశారు. ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి చేసిన తర్వాత న్యూయార్క్ లో నెక్స్ట్ వారానికి కొన్ని వేల సంఘాలు ప్రారంభించబడ్డాయంట. హల్లెలూయా. ఇక ప్రజలు తండోపతండాలుగా రావటం మొదలు పెట్టారు. ఎందుకని? శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. కానీ తర్వాత ఏమైందో మరి న్యూస్ లో నేను చదవలేదు. బహుశా నేను అనుకుంటున్నాను కొన్ని సంవత్సరాలకో లేదా 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో అలా ప్రారంభమైనవన్నీ కూడా మరలా ముయ్యబడితే ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు వచ్చింది తాత్కాలికమైన వాటి కొరకు. కానీ ప్రతి వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నిత్యత్వపు దృష్టితో రాకపోవచ్చు. కానీ మనం అనారోగ్యం కోసం రావచ్చు, మన కుటుంబంలో సమస్యల కొరకు రావచ్చు, లేదా మనకున్న ఆర్థిక బాధలను బట్టి దేవుని దగ్గరికి రావచ్చు. కానీ అది తీరిన తర్వాత నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే ఇంతకంటే శ్రేష్టమైనది దేవుని దగ్గర ఒకటి ఉన్నది. వాటి మీద మనం దృష్టిని పెట్టాలి. ఈ చివరి కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ చివరి కాలపు వర్తమానాన్ని మనం కలిగి ఉన్నాం, మంచిదే. కానీ నిజంగా ప్రభు రాకడ వరకు, ఆ ఎత్తబడే సమయం వరకు మన భక్తిని మనం ఎలా కాపాడుకుంటున్నాం అనే విషయం మీద మనం ఎక్కువ దృష్టి పెట్టవలసిన వారమై ఉన్నాం. ఈ చివరి కాలంలో మనుషుల దృష్టి అంతా పక్కవాడు ఏం చేస్తున్నాడు, సోషల్ మీడియా. ఏంటండి? సోషల్ మీడియా. అయితే నేను ఇప్పటి తరాన్ని నేను తిట్టట్లేదు. ఎందుకంటే ప్రతి తరం ఏమంటదంటే మేము మంచివాళ్ళమే, మీరు చెడిపోయిన వాళ్ళు అంటారు. ఏమంటారండి? పెద్దవాళ్ళందరూ ఏమంటారండి? ఇప్పుడు పిల్లలందరూ చెడిపోతున్నారు రా, యూత్ అంతా చెడిపోతారు రా అంటారు. ఓకే, అది నిజమే. కానీ విషయం ఏంటంటే రాబోయే తరం వీళ్ళకంటే బహు చెడ్డగా ఉంటుంది. అప్పుడు వాళ్ళేమంటారు, అప్పుడు యూత్ ముసలోళ్ళు అవుతారు. వీళ్ళు మా కాలంలోనే అంటా ఉంటారు, స్టోరీ చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసలు ముందు తరాలు పొరపాట్ల వల్లే ఈ తర్వాత తరాలు ఎట్లా తయారైంది. ఆమేన్. ఇప్పుడు ఆదాము అవ్వ తిన్నగా ఉంటే అసలు ఎన్ని బాధలు ఎందుకు మనకి? అవునంటారా కాదంటారా? కాకపోతే ఏంటంటే ప్రతి తరం ఒక సమస్య వాళ్ళకి ఎదురైనప్పుడు ఒక విషయాన్ని మనం తేలికగా తీసుకుంటాం. కానీ కొన్ని కాలాలు మారిన తర్వాత ఆ తేలికగా తీసుకున్న కార్యమే పెద్ద సమస్య కూర్చుంటది. పొరపాటు అనేది భయంకరంగా రాదు.
పొరపాటు అనేది పెద్ద అపాయంగా రాదు. ఆ పొరపాటు అనేది ఎలా ప్రారంభమవుతుందంటే సామాన్యమైన విషయంగా ప్రారంభమవుతుంది. కొద్ది రోజుల క్రితం నేను ఒక చిన్న వీడియో క్లిప్ చూశాను. ఆ వీడియో క్లిప్ లో ఏముంటదంటే జెన్జీ వాళ్ళు పేరెంట్స్ అయిన తర్వాత ఎలా ఉంటది అని. అంటే ఆ తరం ఎలా ఉంటదంటేనంట, అంటే ఇప్పుడు పిల్లలకాయలు వాళ్ళకి పెళ్లి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఎట్లా ఉంటదంటే వాళ్ళ పిల్లలు ఆయన లేపాలంట పొద్దుండి. అమ్మా స్కూల్ టైం అయిపోతుంది, లేకమ్మా టిఫిన్ చేయమ్మా అంటే వాళ్ళు అంటారంటే వద్దులేరా స్కూల్కి అంటారంట వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెరిగే విధానం అలాగే ఉంది. ఇప్పుడు వీళ్ళు పెరిగిన విధానంలోనే వాళ్ళ పిల్లల్ని పెంచాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఏది ఈ రోజు వచ్చింది కాదు, ఏ సమస్య ఈ రోజు వచ్చింది కాదు. కాకపోతే ఒకప్పుడు 1, 2గా ఉండేది, అది సంఖ్య పెరిగిందంతే. ఒకసారి నేను ఒక ఫోటో చూశాను. ఆ ఫోటోలు ఏంటంటే ఇప్పుడు ఎవరికాళ్ళు మొబైల్ చూసుకుని మొబైల్ ఎంత చూస్తా ఉంటున్నారు, ఇటు చూడకుండా. దాని కింద ఒక 60 సంవత్సరాల క్రితం అదే న్యూయార్క్ పట్టణంలో అదే వీధిలో ఒక 60 సంవత్సరాల క్రితం ఎలా ఉందని చూపిస్తే ఆ రోజుల్లో ప్రజలు ఏం చేసేవాళ్ళు అంటేనంటే ఎవరికాడు ఒక న్యూస్ పేపర్ తీసుకుని చదువుతా ఉండేవాళ్ళు అంట, పక్కోడితో మాట్లాడకుండా. ఆ న్యూస్ పేపర్ స్థానంలో ఇప్పుడేమొచ్చింది అంతే, పెద్ద మారిందేమీ లేదు. ఏదో ఆ కాలం పెద్ద పరిశుద్ధులు, ఈ కాలంలో పెద్ద పాపులు అనేది ఏమీ లేదు. అప్పుడేమో 4 ఏళ్ల వాళ్ళ గురించి మాట్లాడుకునేవాళ్ళం, ఇప్పుడు 40 ఊళ్ళలో ఉన్న వాళ్ళ గురించి అంతే. ఇప్పుడు ఫోన్ వచ్చాక నేర్పించిందా జనాల గురించి మాట్లాడతాం? మనకు అక్కర్లేని విషయాల గురించి మాట్లాడతాం ఎప్పుడు మొదలైంది? అవి ఎప్పుడో మొదలైనవి. కాకపోతే ఈ సాధనాలు ఏం చేస్తున్నాయంటే వాటికి మరింత త్వరితంగా ఆ కార్యం చేరేటట్టు చేస్తుంది అంతే. ఇప్పుడు తప్పుడు మాట ఇంకొకటి చెప్పే లక్షణం నీకు లేదనుకోండి, వెంటనే నీ దగ్గరకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ అక్కడే డిలీట్ అయిపోతుంది. లేదు అదే స్వభావం నీకుంటే ఏమవుతుంది, అది ఇంకో 100 మందికి చేరుతుంది. అసలు ఏది చెప్పాలి ఏది చెప్పకూడదని ఒక ఆలోచన ఉండాలి. కాబట్టి ఇవన్నీ మనకెందుకు అని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ చీకటి కాలంలోనే దేవుడు తన వధువు కొరకు గొప్ప వెలుగును పంపించి ఉన్నాడు. కాబట్టి తరంతో మనం నడవాల్సిన అవసరం లేదు. అదే మొట్టమొదటి ప్రసంగం సంఘం ప్రారంభించబడ్డానికి అపోస్తలుడైన పేతురు గారు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది మీ పాపముల యొక్క క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. కావున మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. అంటే ఆ కాలంలోనే ఆ కాలానికి ఉన్న తరము నుండి వాళ్ళు వేరు కావాలి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కాలాన్ని బట్టి వెళుతున్నాం మనం. ఇక్కడ కావాల్సింది కాలాన్ని బట్టి వెళ్ళటం కాదు, పరిస్థితులను బట్టి వెళ్ళటం కాదు. మన కాలములో దేవుడు బయలుపరిచిన వాక్య ప్రకారంగా మనము జీవిస్తున్నామా లేదా అనేది మాత్రమే ముఖ్యమై ఉన్నది. తరం ఎప్పుడు వెళ్తూ ఉంటది. ఆ రోజు బైబిల్ చదువుకోవడానికి ఆటంకంగా న్యూస్ పేపర్ అయితే ఈ రోజు వార్తాపత్రికలు వచ్చినాయి, లేదా ఈ రోజు ఫేస్బుక్ అనేది వచ్చింది. ఒకప్పుడు పాపం ఎప్పుడూ ఉంది, కానీ ఇప్పుడు ఏంటంటే పాపాన్ని ఇది పాపం కాదని రాయటం మొదలు పెట్టారు. దాని మీద పాపాన్ని తీలేనప్పుడు చేసేది ఏంటండి, అలా పాపాన్ని ఎత్తేయండి. ఇప్పుడు అమెరికాలో డిక్షనరీల్లో చాలా పదాలు తీసేస్తున్నారు వాళ్ళు, చాలా పదాలని తీసేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే దానికి ఒక మంచి పేర్లు తీసుకొస్తున్నారు, దానికి ఒక మంచి పేర్లు తీసుకొస్తున్నారు. అంటే ఈ తరానికి ఆ పేర్లు చదివినప్పుడు ఎలా ఉంటుంది, ఓకే ఇది పెద్ద ప్రమాదకరమేమి
కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు పేరు మార్చినంత మాత్రం చేత స్వభావం మారదు. ఒక విషయం బాటిల్ మీద అమృతం అని రాస్తే అది అమృతం అయిపోద్దా? అవదు, అది విషయమే. అట్లాగే ఒక లోకస్తుడు క్రైస్తవుడు అని పెట్టినంత మాత్రం చేత కూడా ప్రయోజనం ఏమి లేదు. ఒక లోకస్తుడికి వధువు అని పేరు పెట్టినంత మాత్రం చేత ప్రయోజనం ఏమీ లేదు. నీ ఖచ్చితంగా నీ పేరు మారినప్పుడు, నీ స్వభావం కూడా మారినప్పుడే నీ పేరుకు తగినటువంటి స్థితి నీలో ఉంటుంది. ఈరోజు మన పిల్లల కోసం పేర్లు పెట్టడానికి ఎంతో ఎదుగుతున్నాం. అందుకే పోలీసులు పట్టుకునేటప్పుడు అక్కడ జోసెఫ్లు, డేవిడ్లు, డానియల్స్ దొరుకుతున్నారు, జాషువాలు దొరుకుతున్నారు. ఎందుకు దొరుకుతున్నారు మరి? దానియేలు యొక్క అర్థం ఏంటి? యోసేపు పదం యొక్క అర్థం ఏంటి? వాళ్ళు ప్రవచనాత్మకంగా పెట్టారు, అంతేగాని అక్షరాలు చూసుకుని పెట్టలా. అవునా కాదా? వాళ్ళ పేర్లు జాతకాలు చూసి, టైమింగ్ చూసి పెట్టలా. ఆ పేర్లు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రవచనాన్ని బట్టి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆత్మ అభిషేకాన్ని బట్టి ఆ పేర్లు పెట్టారు. కాబట్టి ఆ పేరుకు తగిన జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఈరోజు చివరి కాలంలో మనం జీవిస్తున్నాం. మనం ఎంత దగ్గరగా ఉన్నామో మనకు తెలీదు. ఎందుకంటే ఈరోజు ఎలాంటి కాలం అంటే, బహుశా నాకు గుర్తులేదు కానీ 15-16 సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను నేను. ఒకసారి ఒక కండక్టర్ గారు నాతో ఒక మాట అన్నాడు. ఆయన ఆర్టీసీ బస్సులో ఎక్కే నేను. ఆ బస్సు చాలా ఖాళీగా ఉంది. ఆయన అప్పుడప్పుడు నన్ను పలకరిస్తూ ఉంటాడు. ఆయన వెనక్కి వచ్చి నాతో కూర్చుని ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు, ఇది ఏ కాలం అంటే మంచోడే తలకాయ ఉంచుకుని ముసుగేసుకుని వెళ్ళిపోయే కాలం అన్నాడు. పాపి కాదు ముసుగేసుకుని పారిపోయేది. ఇప్పుడు ఎవడు పారిపోవాలి? మంచోడే పారిపోవాలి. ఉదాహరణకి ఆయన ఏం చెప్పాడంటే, ఒక విలేజ్ ప్రెసిడెంట్ గారు ఉన్నారనుకోండి, ఆయన గారు నూజివేడో విజయవాడ వెళ్ళాడు అనుకో, ఇది వరకు ఇక్కడున్న ఊర్లో ఉన్న ప్రజలు ఎవడన్నా పిల్లోడు కాలేజీ మానేసి సినిమా వెళ్తున్నాడు అనుకోండి, ఆడు భయపడేవాడు. ఎవరన్నా మా ఊరోళ్ళు ఎవరన్నా చూస్తారేమో, ఎవరికన్నా చెప్తారేమో అని భయం ఉండేదాడు. ఇప్పుడేంటి, ప్రెసిడెంట్ గారికే భయపడుతున్నాడు ఇప్పుడు ఆయన. ఎందుకంటే ఆయన ముందే ఆడ ఊరోళ్ళు సినిమాకి వెళ్ళా అక్కడే ఆడు తాగి గంతులు వేస్తున్నా, ఈయన గౌరవాన్ని కూడా ఆడు కాపాడకుండా ప్రెసిడెంట్ ఇటు వచ్చేవేంటి అన్నాడు అనుకోండి, ఈయన వాల్యూ పోతే. అందుకే ఈయనే ఎవరికి కనపడకుండా వచ్చేసేయాలి ఇంటికి. అప్పుడు అంతా బాగుంటుంది. ఈయన ప్రెసిడెంట్ గారు లాగా ఉంటాడు, వాడు కూడా మంచి గౌరవం దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఏం చేశారంటే, పాపాన్ని, లోకాన్ని, చెడిపోయిన స్థితిని, వాటన్నిటినీ పేర్లు మార్చి, ఒక రకంగా చెప్పాలంటే ఏదో అంటారు దాన్ని, నాకు ఆ పదం గుర్తు రావట్లేదు. మనుషుల్ని మార్చలేక పేర్లు మార్చేశారు. ఇప్పుడు మనుషుల్ని మార్చలేక పేర్లని మార్చేశారు అన్నమాట. ఇప్పుడు దొంగతనానికి కూడా ఒక మంచి పేరు పెడతారు. ఎందుకంటే యాక్చువల్ గా 64 కళలలో చోర కళ కూడా ఒక కళ అంటారు. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఆర్ట్ అన్నమాట. ఏంటండి ఆర్ట్? ఫైన్ ఆర్ట్స్ లో డ్రాయింగ్ వేయటం, పాట పాడటం, డ్రమ్ము కొడటం, ఎట్లాగో చోరకాళ్ళ కూడా అది కూడా కళే. ఎందుకంటే వీటికంటే కష్టమైంది అది. ఇప్పుడు ఇక్కడ బొమ్మ సరిగ్గా రాకపోతే దెబ్బలేం పడవు, కానీ ఆడు దొంగతనం చేసినప్పుడు తప్పుకొని దొరికాడు అనుకో, వాడు వీపు పగల కొడతారు జనాలు. కాబట్టి ఇందులో అతి కష్టమైన కళ ఏంటి? దొంగతనమే. ఇప్పుడు అలా ఉంది సమాజం. అయితే సమాజంతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలి. నిజంగా నువ్వు రక్షించబడినప్పుడు, నువ్వు నిజంగా వధువులో ఒక భాగంగా ఉన్నప్పుడు, నువ్వు ఖచ్చితంగా జరిగే వాటి మీద నువ్వు దృష్టి పెట్టవు. కానీ వాక్యం నువ్వు ఎలా ఉండాలని చెప్పిందో దాని మీద నువ్వు దృష్టి పెడతావు. ఎందుకంటే దేవుని ప్రవక్త అన్నారు, ఒకవేళ దేవుడి కాలాలన్నీ నాకు చూపించి, జగత్పునాదికి ముందే వీటన్నిటిని నాకు చూపించి
బ్రహ్నాం నువ్వు ఏ కాలంలో పుట్టాలని ఆశపడతావని నన్ను అడుగుంటే ఖచ్చితంగా నేను ఈ కాలాన్ని కోరుకుంటాను, ఎందుకంటే ఇదే స్వర్ణయుగం అన్నాడు ఆయన. ఈరోజు మనకి ఇది శ్రేష్టమైన కాలం. అబ్రహాం జీవించిన కాలం కాదు, నోవాహు జీవించిన కాలం కాదు, యేసుప్రభు శరీరధారిగా జీవించిన కాలం కాదు. ఇప్పుడు నువ్వు జీవిస్తున్న ఈ కాలమే నీ జీవితానికి అత్యంత శ్రేష్టమైన కాలం, అత్యంత గొప్ప కాలంలో మనం ఉన్నాం. నువ్వు నిజంగా పాపం అనేది ఎంత వేగంగా విస్తరించే అవకాశం ఉన్నదో వాక్యం కూడా అంతకు మించి వేగంగా ప్రయాణించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనకు స్వతంత్రతనిచ్చాడు. కొన్ని రోజుల క్రితం, మేబీ 2-3 రోజుల క్రితం ఉత్తర భారతదేశం నుండి ఒక సహోదరుడు, ఒక దైవజనుడు నాకు ఫోన్ చేసి ఆయన మాట్లాడుతున్నారు. ఏమండి, మా ప్రాంతంలో మరి గవర్నమెంట్ కొన్ని వ్యక్తుల ప్రభావం ఎక్కువైపోయి పరిచర్య చేయటం చాలా కష్టంగా ఉంది, చాలా చర్చెస్ మూసివేయబడ్డాయి, ఆన్లైన్ లో కూడా మీటింగ్స్ పెట్టే అవకాశాలు లేదండి అన్నాడు. నేను ఒకే విషయం చెప్పాను, బ్రదర్, ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, వీఆర్ వేస్టింగ్ అవర్ ప్రాస్పరస్ ఇయర్స్. హల్లెలూయా. సమృద్ధి సంవత్సరాల్ని మనం వృధా చేస్తున్నాం. ఈరోజు దేవుడు ఆ సమృద్ధిని మనకిచ్చాడు. ఈ మైక్ ద్వారా ఈ శబ్దయంత్రం చాలా దూరం వెళ్తుంది. ఇది సమృద్ధి కాలం. ఇది ఒకవేళ పాపం విస్తరిస్తావన్నా వాక్యాన్ని ప్రకటించే అవకాశం ఉంది, నువ్వు దేవుని సన్నిధికి వచ్చే అవకాశం ఉంది, నువ్వు బైబిల్ చదివే అవకాశం ఉంది, వర్తమానం నీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ 1200 వర్తమానం పుస్తకాలు నువ్వు నిజంగా డబ్బులు పెట్టి కొనాలంటే నువ్వు కొనగలవా? కొన్ని ప్రసంగాలు ఉంటాయి, కొన్ని పుస్తకాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా బైబిల్ షాప్ సరదాగా వెళ్ళండి, ఎవరైనా మీరు అక్కడ 30 కథలు, 50 కథలు, 30 ఉపమానాలు ఉంటాయి. ఒక్కొక్క పుస్తకం రేటు 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు ఉంటుంది. ఆ లెక్కన మీకు ఇవ్వబడే 7 ముద్రల పుస్తకాన్ని ఎంత పెట్టి అమ్మాలి మీకు? కొన్ని అమెరికన్ ప్రీచర్స్ యొక్క బుక్స్ నేను చూస్తా ఉంటాను. ప్రార్థన అనే విషయం మీద ఒక 20-30 పుస్తకాలు రాస్తారు వాళ్ళు. ఎలా ప్రార్థన చేయాలి అనేది ఒక పుస్తకం, ఎప్పుడు ప్రార్థన చేయాలనేది ఒక పుస్తకం, దేనిని గురించి ప్రార్థన చేయాలనేది ఒక పుస్తకం. ప్రతి పుస్తకం మినిమం అమెరికన్ వాళ్ళ స్థాయిలో ఏ పుస్తకం రేటు కూడా $15 తక్కువ ఉండదు. $15 అంటే 1500 రూపాయలు. అంటే నువ్వు ప్రార్థన గురించి నీకు తెలుసుకోవాలంటే ఒక దైవజనుడు రాసిన ఒక 20 పుస్తకాలు తీసుకుంటే 30,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఆ పుస్తకాల్లో ఇంకో మాట ఉంటుంది, మీరు ఉపవాసం కూడా చేయాలని ఉంటుంది. మళ్ళీ ఉపవాసం చేయాలన్నప్పుడు మళ్ళీ ఉపవాసానికి సంబంధించిన బండిల్ ఉంటుంది. మళ్ళీ 20-30 ఈ వర్తమానం ఎంత ఈజీగా ఇవ్వబడుతుంది మనకి, అవునంటారు కాదు? నిజంగా ఈ డబ్బులు పెట్టి కొనగలరా మీరు? కొనలేరు. కానీ దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. అయితే ఈ సమృద్ధిని మనం ఏం చేస్తున్నాం? అది సమస్య. లోకం ఎప్పుడు సమస్య కాదు, విస్తరిస్తున్న పాపం ఎప్పుడు సమస్య కాదు. సమస్య ఏంటంటే మనకిచ్చిన సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, దేవుడు మనకిచ్చిన వర్తమానాన్ని, దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్నదే సమస్య ఇక్కడ. కానీ ఎప్పుడు భక్తులు లేచిన కాడి నుంచి లోకం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇదిగోండి వాట్సాప్లు ఇట్టాగా, ఫేస్బుక్లు ఇట్టాగా, ఆడెట్టా ఈడెట్టా, సినిమాలు ఇట్టా అయిపోతున్నాయి. అవి అయిపోతున్నాయి. సంఘం ఏం చేస్తుంది? విశ్వాసులు ఏం చేస్తున్నారు? ఒకసారి అమెరికా దేశంలో ఒక సంఘం ఉండేది. అయితే ఆ సంఘానికి దగ్గరలో ఒక ఆయన సారా కొట్టు పెట్టాడంట. సారా కొట్టు పెట్టాడు. సారా కొట్టు పెట్టినప్పుడు ఆ చర్చి సభ్యులు అడిగారు, ఏమయ్యా చర్చికి దగ్గరలో మీరు ఎట్లా సారా కొట్టు పెట్టడం మంచిది
కాదంటే వాళ్ళు అన్నారు మేము పర్మిషన్స్ అన్ని తెచ్చుకున్నాం అని అన్నారు. అప్పుడు సంఘం ఏం చేయటం ప్రారంభించిందంట, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రభువా ఆ సంఘాన్ని తీసేయను, ఆయన ఆ సంఘాన్ని కాల్చేయి ప్రభువా, క్షమించండి ఆ సారా కొట్టుని తీసేయమని ప్రార్థన చేయటం మొదలెట్టారంట. ఒక నెల రోజులు దాటిన తర్వాత ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగి ఆ కొట్టు మొత్తం కాలిపోయింది. కాలిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ తవల ఇప్పుడు సారా కొట్టానికి కేసేసాడంట. ఏమని, ఈ సంఘం చేసిన ప్రార్థన వల్ల నా సారా కొట్టు కాలిపోయింది కాబట్టి నాకు నష్టపరిహారం ఇవ్వండి. సరే పాస్టర్ గారికి సంఘానికి సమన్లు వచ్చి వీళ్ళు అన్నారంట, మేమేదో మాట వరుసగా చేశాం కానండి, కాలిపోవటానికి నాకు సంబంధం లేదు మా సంఘానికి అంటున్నారంటే. వాడంటాడంటే లేదు, వాళ్ళు చేసిన ప్రార్థన వల్లే నా సారా కొట్టు కాలిపోయింది. అప్పుడు జడ్జి గారు అంటున్నాడంట, ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రార్థన మీద సంఘానికి నమ్మకం లేదు. ప్రార్థన మీద ఎవరికి నమ్మకం లేదు, ఏదో చేశారంతే. విశ్వాసులకి పాస్టర్ గారికి ఏం ప్రార్థన మీద నమ్మకం లేదు, కానీ సారా అమ్ముకునేవాడికి దేని మీద నమ్మకం ఉంది, ప్రార్థన మీద నమ్మకం. ఇప్పుడు జడ్జి గారు అన్నారంటే ఆయన ఇది తేలేదు కాదు, కానీ చట్ట ప్రకారంగా నువ్వు ఆ ప్రార్థనే నీ కొట్టిని కాల్చిందని నువ్వు నమ్మితే నువ్వు కూడా ప్రార్థన వెంబడించి నీ జీవితం బాగుపడద్దని చెప్పాడు. ఇక్కడ సమస్య లోకం ఏం చేస్తుందని కాదు, సంఘం ఏం చేస్తుందనేది సమస్య. హామానుతో సమస్య కాదు, ఎస్తేర్ ఏం చేస్తున్న సమస్య. హామాన్ రాజాజ్ఞ రాని, కానీ రాజాజ్ఞను కూడా మార్చగలిగిన వాడు అక్కడున్నాడని ఆ రోజు ఎస్తేరు నిరూపించింది. ఈ రోజు మనం దేనికి కలవరపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనం నిద్రించకూడదు. ఇక్కడ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు, అక్కడ బుద్ధి కలిగిన కన్నికలు ఉన్నారు, బుద్ధి లేని కన్నికలు ఉన్నారు. ఆ అందరి దివిటీల్లో నూనె ఉన్నది, కానీ బుద్ధి కలిగిన కన్నికలు ఏం చేశారంటే ఇంకా అదనంగా సిద్ధులలో వారు నూనె తీసుకుని వచ్చారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు, వీళ్ళు కునికి నిద్రించారు. అది సమస్య. పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు, దేవుడు దీర్ఘశాంతాన్ని వహించాడు. నీ ఎడల వహించినట్లుగానే అందరి ఎడల ఆయన వహించారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఎప్పుడు కూడా కథలో మనం మంచోళ్ళ పక్కన ఉంటాం, కానీ దేవుడు చెప్పు ఉపమానాలన్నింటిలో నువ్వు మంచోడు కాదు, చెడ్డోడివి. ఇప్పుడు 99 గొర్రెలు వదిలిపెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్ళాడంట. నువ్వేమనుకుంటావు, అది మమ్మల్ని 99 ఇక్కడ వదిలేసి ఆ ఒక్కడి కోసం. కానీ నీకు నిజంగా అర్థమైతే ఆ ఒక్కడవి నువ్వే. ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఇక్కడ చిన్న కొడుకు కథ చెప్తుంటే దాని అర్థం నిజంగా చిన్నోడు గురించి కాదు, ఆ చిన్నోడు పెద్దోడు కూడా అయ్యి ఉండొచ్చు. ఏమంటారు, అవునా కాదా? ఎవరైనా కావచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే పెళ్లి కుమారుడు రావటం ఆలస్యం చేస్తే వాళ్ళు కునికి నిద్రించారు. కానీ ఈరోజు మనం ఏం చేయాలి, ఆయన ఎప్పటికైనా రానివ్వండి, ఆయన వచ్చే వరకు మనం మెలకువగా ఉండాలి. అలారం పెట్టుకుని ఆయన వచ్చినప్పుడు లేకటం కాదు. ఇప్పుడు అదే సమస్య. ఆ లక్షణం వల్లనే ఇన్ని తప్పుడు బోధలు వస్తున్నాయి. జనాలకు కావాల్సింది ఏంటంటే మీరు టైం చెప్పండి అయ్య గారు, ఎంతైనా ఇస్తాం, మేము ఎంతైనా ఇస్తాం అంతే. అందుకే ఒక్కొక్క ఆయన వచ్చి 2000 వచ్చేస్తుంది అన్నారు, 2012 అయిపోయింది, 2027 అంట, అది కూడా అయిపోద్ది, ఇంకేదో వస్తుంది, అన్ని అయిపోతా ఉంది. కానీ ప్రభు అకస్మాత్తుగా వచ్చి వెళ్ళిపోతాడు, అది ఎవరికి తెలియని కూడా తెలియదు. కాబట్టి అలారం వైపు చూడకండి. అలారం
దానికి సమయం ఉన్నది, కానీ అలారం నిన్ను సిద్ధపాటులోనికి తీసుకురాలేదు. అది నీకు టైంను మాత్రమే చెప్తుంది. సిద్ధపడి ఉండటం అనేది అది నీ మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు ట్రైన్కి వెళ్ళాలి, నువ్వు అలారం పెట్టుకున్నావు, నువ్వు సిద్ధపడకుండా పడుకుంటే అలారం నేను సిద్ధం చేస్తుందా? నువ్వు అన్ని సిద్ధపడిపోయి అన్ని అక్కడ అమర్చుకుని అలారం పెట్టుకుంటే అప్పుడు అలారం చెప్పుంటాయని నువ్వు లేచి వెళ్తావు అంతే. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఇదిగానే కేక దాకా వాళ్ళు ఎదురు చూడకూడదు. సరే ఎదురు చూశారు, సమయం వచ్చింది. ఇప్పుడు లేచి దివిటీలను చక్కబరిచారు, కానీ బుద్ధి లేని కన్యకల దగ్గర నూనె లేకపోవటం వల్ల ఆ దివిటి ఎంత చక్కబరిచినా అది చక్కగా ఉండట్లేదు. ఇప్పుడు మన వర్తమానంలో ఇదే ప్రాబ్లం. ఎంత చక్కగా చెప్పినా వీళ్ళు చక్కగా ఉండట్లేదు. ఏ పాస్టర్ గారు తప్పు చెప్పడు, ప్రసంగం మీద ఇక్కడ ఉన్నంతసేపు అబద్ధాలు ఆడే వ్యక్తి కూడా ఏమని చెప్తాడు, అబద్ధం ఆడకూడదు అంటాడు, కానీ ఆడొచ్చు అంటాడా? అనడు. చక్కగానే చెప్తున్నారు, కానీ సమస్య ఎక్కడుంది? దివిటి నువ్వు చక్కపరిచినంత మాత్రం చేత ప్రయోజనం లేదు. అది చక్కగా ఉండాలంటే దానిలో నూనె ఉండాలి. అంటే ఆ నూనె ఉండాలంటే నువ్వు కొనుక్కోకూడదు, నువ్వు నిద్రించకూడదు. నేను ప్రారంభంలో చెప్పాను, సమస్య అనేది ఈ రోజు ఫోన్లు వచ్చినప్పుడే రాలేదు, న్యూస్ పేపర్లు వచ్చినప్పుడే వచ్చినాయి. ఇంకా వెనక్కి వెళ్తే దానికంటే ముందేముందో తెలియదు, అప్పటి నుంచే ఉంది. మనిషి ఈరోజు సమస్య ఏంటో తెలుసా? ఈరోజు బహు భయంకరమైన స్థితి ఏంటంటే మనిషి మీద ఆధారపడట్లా, మనిషి డబ్బు మీద ఆధారపడుతున్నాడు. మనిషి డబ్బు మీద ఆధారపడుతుంది. ఎందుకంటే పరిస్థితులు కూడా అలాగే వచ్చింది. నేను నిందించాను సమాజాన్ని, ఎందుకంటే దాన్ని నిందించేంత సమయం మనకు లేదు. దాని కోణంలో ఆలోచిస్తూ కొన్నిసార్లు అదే నిజం. కానీ దేవుని సంఘంలో, దేవుని రాజ్యంలో విలువైన వారు ఎవరంటే ఆత్మలు మాత్రమే. నువ్వు ఎంత సత్యం తెలుసుకున్నావన్న దానికంటే నువ్వు ఎన్ని ఆత్మలు యేసుక్రీస్తు దగ్గరికి నడిపించావు అనేది ముఖ్యమై ఉన్నది. నీకు ఎంత లోతైన సత్యం తెలిసిన దానికంటే ఒక సాధారణమైన విశ్వాసి ఎక్కువ ఆత్మల దేవుని రాజ్యానికి చేర్చగలరు. అందునిమిత్తం ప్రవక్త అన్నారు, ఒక ఆత్మను రక్షించినప్పుడు ఒక ఆత్మ 10,000 ప్రపంచాల కంటే విలువైనది అన్నాడు ఆయన. ఒక ఆత్మను రక్షించినప్పుడు నిత్యత్వం అంతయు నీ పేరు ఆ ఆత్మతో కట్టబడి ఉంటుంది. అంటే దేవుడు ఆ వ్యక్తిని చూసి సంతోషించే ప్రతిసారి ఆ యొక్క సంతోషంలో నువ్వు కూడా పాలి భాగస్తుడు అవుతావు. సమాజం పోనే ఉండదు, దాని సంగతి చేసేది ఏం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం, జీవిత చరమాంకం కోసం కావాల్సింది కొంత భూమంతా సంపాదించి పెట్టక్కర్లా మీరు. దానికి ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్ ఏదో తెలుసుకోండి. అది ఎంత నన్ను అడగమాక, నాకు తెలీదు, అది ఎవరికి తెలీదు. నీ బొరిగంతో నీకే తెలుసు, నీకెంత కావాలో నీకే తెలుసు. కానీ గుర్తుపెట్టుకో, వాటి మీద దృష్టి పెట్టి ఆయన రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు. ఇది నిద్రించే సమయం కాదు, ఇది కొనికే సమయం కాదు, ఇది లేచి మన జీవితాలను చక్కబరుచుకోవలసిన సమయం. ఇతరులను చక్కబరిచే సమయం వెళ్ళిపోయింది. ఈ రోజు వధువు ఏం చేయాలంటే ఆమె తనను తాను చక్కబరుచుకోవాలి. ఎందుకంటే ప్రభు వచ్చే సమయానికి సిద్ధంగా ఉన్నవారే ఎత్తబడతారు. నువ్వు అనొచ్చు, అయ్యా మేము ఉదయం నుంచి ఉన్నావు. నువ్వు ఉదయం నుంచి ఉన్నా ఉపయోగం లేదు. 1 గంట ముందు వచ్చినోడు డ్యూటీ సరిగ్గా ఎలుగుతుంటే ఆడు వెళ్ళిపోతాడు. నువ్వు సీనియర్ అయిన కొలది మరి జాగ్రత్తగా ఉండాలి. నేను అందుకు ఎప్పుడు చెప్తా, సీనియర్లు అని చెప్పుకోమాకండి, మేము జూనియర్లు అనండి. అప్పుడు మీలో చురుకుదనం ఉంటుంది. అది కాబట్టి చివరి వరకు కాపాడుకోవాలి. మొదటి సంఘకాలం
ఏడవ సంఘకాలం రెండింటిని మనం చూసినప్పుడు ఏడవ సంఘకాలానికి వచ్చేసరికి, లవదొకే సంఘకాలానికి వచ్చేసరికి ప్రభు ఎక్కడున్నాడంటే సంఘమునకు బయట ఉన్నాడు ఆయన. కానీ ఎందుకని ఆయన వెలపలున్నాడు అంటే లవదొకే కాలం ఏం పాపం చేసిందా, అంత దరిద్రమా? కాదు. ఆ పాపం ఎక్కడ మొదలైందంటే మొదటి సంఘకాలంలోనే మొదలైంది. ఏంటి ఆ సమస్య అంటే మొదటి ప్రేమను విడిచారు. మొదటి సంఘకాలం సిద్ధాంతంగా కరెక్టే, వాక్యానుసారంగా కరెక్టే, వారి క్రియలన్నీ కరెక్టే. కానీ ఏం పోయింది? మొదటి ప్రేమ పోయింది. ప్రేమ బదులుగా దేనిని బట్టి వారు నడవటం మొదలు పెట్టారంటే ఆచారాన్ని బట్టి, క్రమాన్ని బట్టి, హోదాను బట్టి, స్థాయిని బట్టి దేవుణ్ణి వెంబడించడం మొదలు పెట్టారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి వెంబడించేటప్పుడు నీకు కావలసిన మొట్టమొదటి లక్షణం దేవుని మీద ప్రేమ. అది లేకుండా మిగిలిన ఎన్నున్న ప్రయోజనం లేదు. ఆ సమస్య రెండో సంఘాలకు వెళ్లేసరికి కొన్ని సమస్యలకు కారణమైంది. అలా 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 పెరిగి ఏడవ సంఘకాలానికి వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే మొగుడిని బయటికి దన్నేసి ఆస్తి మొత్తం రాపించుకుందాం. ఇప్పుడు ఏమో యజమానురాలు అయిపోయింది. ఇప్పుడు అదే గొడవలు కదా ఎక్కడ చూసినా. ఒక ఆమె అడుగుతుందంట, విడాకులు చేసుకెళ్ళినప్పుడు జడ్జి గారిని అడిగిందంట, నాకు నెలకి 6,50,000 ఇవ్వాలంట అందంట. జడ్జి గారు అడిగారంట, అమ్మా మీకు ఒక్కదానికి 6,50,000 ప్రతి నెల, ఎందుకంటే ఆయన చెప్పిందంట 3 లక్షల పైన మేకప్ కి అవుద్దండి అది. ఆయన అన్నాడంటే ఇక ఆయన వదిలేసిపోయేటప్పుడు మళ్ళీ మేకప్ కూడా ఆడెక్కడెత్తాడు తల్లి అంటే, లేదు నాకు అంత ఇస్తేనే. అంటే లవదోక్య సంఘం పరిస్థితి ఏంటంటే యేసొద్దు, వాక్యమొద్దు, కానీ ఆయన ద్వారా వచ్చిన సంపద ఉంటే చాలు. వెండి ఉంది, బంగారం ఉంది, ధనం ఉంది, ఏ కొదువ లేదు. ఇక అన్ని ఇల్లంతా అమర్చే కాడెందుకు? అంటే లోకంలో స్త్రీ ఏం చేస్తుందో అది సంఘం అదే చేస్తుంది. అది ప్రవక్త చెప్పింది. మీరు సంఘంలో లోకంలో జరిగేటని చూసి ఆడ లేదా అనమాకండి, దాన్ని వాక్యంలో రిఫ్లెక్ట్ చేయండి. ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఎలా అయింది? సంఘంలో ఎవరికి చోట్లేదు, దేవునికి చోట్లేదు. ఎవరైనా ఒకటే. ఒక అయ్యగారు పేరు ఎక్కువైపోయింది అనుకోండి, ఇక వాక్యం లేదు, ఏం లేదు. ఇక అంతే. ఆయన ఏం చెప్తే ఇక అదే వాక్యం. అది మంచమని చెడు. ఎవరన్నా వచ్చి అయ్యా జాషువా గారు ఇదిగో, ఎవడరాడు తోసాడు. జాషువా గారు మాట్లాడుతుంటే మళ్ళాడు ఎవడు అయిపోయి. ఎవరక్కర్లేదు? ఆ ఇల్లు కట్టించినోడు అక్కర్లా, ఆ ఇంట్లో విస్తారమైన బంగారాన్ని కూర్చున్నోడు అక్కర్లేదు, ఆ ఇంట్లో కొదువు లేకుండా అసలు నాకేం కొదువు లేదు అనే స్థితికి తీసుకొచ్చినోడు అక్కర్లా. ఆయన తెచ్చినిచ్చింది జారిపోతాయి. కానీ గుర్తుపెట్టుకో, ఒక్కసారి సోర్స్ మూతపడిన తర్వాత నీళ్లు ఎప్పటికీ ఉబికేది బావిలోనే, తొట్లో కాదు. హల్లెలూయా. ఒకరిని ఆ భర్త అనేవాడు వెళ్ళిపోతే వాడు సంపాదించిన ఆస్తి మొత్తం ఒక రోజు కరిగిపోతే కానీ దాని మీద ఒక ఇంచు కూడా నువ్వు పెంచలేదు. లవదోక్య కాలం పరిస్థితి అదే. ఈరోజు ఎలా అయిపోయారంటే నేనేం చెప్తే అదే, నేనేం చెప్తే అదే, మేమేం చెప్తే అదే. వాక్యం అనే మాట అనడానికి వీలు. కాబట్టి ఈ రోజు ఎలా ఉన్నాం, మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మేమేదో వాక్యం విన్నాం, మేము సత్యాన్ని తెలుసుకున్నాం, 7 ముద్రలు, 7 బోర్లు, 7 స్వరాలు, ఇవన్నీ బట్టి బట్టేసేస్తున్నంత మాత్రం చేత నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళ్ళావు. అలా వెళ్లే లెక్క అయితే యూదులే వెళ్లేవాళ్ళు. అలా వెళ్లే లెక్క అయితే యూదులే ఆ యేసు ప్రభుని గుర్తించగలిగేవాళ్ళు.
బైబిల్ని ఎంత లోతుగా చదువుతారో తెలుసా యూదులు? వాళ్ళు ఒక్కొక్క మాట మీద ఇంత పుస్తకాలు రాస్తారు. సంవత్సరాలు ఒకే. కొంతమంది అక్కడ ఆ రబ్బీలు, ఆ యూదుల రబ్బీలు కొంతమంది ఏంటంటే ఒక వచనం తీసుకుని వాళ్ళ జీవిత కాలం అంతా ఆ ఒక్క వచనం మీదే ధ్యానం. ఎంత చేసినా ఆ రక్షకుడు వాళ్ళ ఎదుటికి వచ్చినప్పుడు దొంగలు, వేశ్యలు, పాపులు గుర్తించారు కానీ వాళ్ళు గుర్తించలేకపోయారు. ఎంత వేస్ట్ వాళ్ళ జీవితం. ఏదో మేము గొప్ప అని చెప్పుకుంటే కాదండి, ప్రయోగశాలలో మేము ఏదో సాధించామని చెప్తే కాదు, నిజంగా యుద్ధ రంగంలోకి వెళ్ళాక నువ్వు సాధించిన వాటి విలువేంటో తెలుసు. మన అమెరికా ఇరాన్ యుద్ధంలో అమెరికా వాళ్ళదంటే 22,000 కోట్ల రూపాయలు ఖరీదైన ఒక విమానం అంట. ఎంతండి? 22,000 కోట్లు. 22,000 కోట్ల రూపాయల విమానాన్ని ఆడు ఒక 15-20 లక్షల రూపాయలు ఖరీదు చేసి డ్రోన్ తో పేల్చి అవతల పారేసి. ఇంకేం చేయాలి కూడా ఎవరికి అర్థం కాదు. అమెరికా వాడి దగ్గర రాడారికి అందని విమానం ఉంది, దాన్ని కొట్టేశాడు. దేని మీద? దేంతో కొట్టాడంటే వాడు భుజం మీద పెట్టుకుని పేల్చి గంతో కాల్చేశారంట. అంటే చెప్పుకున్నంత ఈజీ కాదు రంగంలోకి దిగిన తర్వాత. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ దిగిన ప్రతిసారి 100 కొట్టలేడు, డక్అవుట్ కూడా అయ్యేస్తాడు. అంతేగాని సచిన్ టెండూల్కర్ దిగ్గానే అవతల వాళ్ళు అమ్మో టెండూల్కర్ గారు దిగారండి, ఈయనకి అప్పుడే 100 సెంచరీలు కొట్టేశారు, ఈ సెంచరీ కూడా ఇచ్చేద్దాం అనరాళ్ళు. సాధ్యమైతే మొదటి బాల్ కే పంపించేదానికే ప్రయత్నం చేస్తారు. కాబట్టి చరిత్రలు పనికిరావు, థియాలజీలు పనికిరావు. సమస్య ఎదురైనప్పుడు నిలబడగలగాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను జయించగలగాలి. ఈ రోజు దేవుడు ఆ ప్రార్థనా శక్తిని, అంటే ఈ రోజు లోకము నమ్మినంతగా కూడా సంఘం నమ్మలేకపోతుంది. యాయిరు కుమార్తె చనిపోయింది. ఆ వార్త యాయిరుకు చెప్తా ఆ వచ్చిన వాళ్ళు అన్నారు, అయ్యా బోధకుడిని ఇబ్బంది పెట్టదు. యేసు ప్రభు వాక్యం చెప్తుంది, ఆ యేసు వారి మాటలను లక్ష్య పెట్టక, he doesn't care their words. ఆయన యాయిరు వైపు తిరిగి అంటున్నాడు, ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అది పాట కాదు. ఆ పరిస్థితి మధ్య, అంటే కుమార్తె మరణించినప్పుడు ఏసు అంటున్నాడు, నువ్వు నమ్ము. ఈరోజు మనం చిన్న చిన్న సమస్యలకు భయపడిపోతున్నాం. దేవుడు మార్చలేని సమస్య ఏంటి అసలు? ప్రభు అంటున్నాడు, నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఈరోజు నీ జీవితంలో ఎదుర్కొనే ఏ సమస్య కూడా ఆయనకి పెద్దది కాదు అని నువ్వు అనుకుంటున్నావు పెద్దదని. నువ్వేదో 50,000 కోట్లు పెట్టి చేసినంత మాత్రం చేత శత్రువు చేతులు ముడుచుకుని కూర్చోడు. వాడు గులకరాయితో కొడుతున్నాడు. పెద్ద పెద్ద విమానాలు అమెరికా ఎవడకి తేలకుండా షామియానాల కింద దాచిపెడుతుంది. ఎందుకని బయటికి తీస్తే పరువు పోతుంది. కారణం ఏంటి? ఇక్కడ నిజంగా ఒక సమస్య రాబోతుంది, ఒక సమయం రాబోతుంది. ఆ సమయంలో ఇప్పుడు మనం చెప్పింది, విన్నదాన్ని, పాడిన దాన్ని మన జీవితంలో నిరూపించగలగాలి. అంతేగాని ఏదో మిలిటరీ బేస్ లో కూర్చొని పెద్ద పెద్ద ప్రొజెక్షన్స్ వేసుకుని చెప్తే కాదు. నువ్వు తయారు చేసిన ఆయుధం శక్తి ఎక్కడ తెలుస్తుందంటే శత్రువు ఎదుట రంగంలోకి దిగినప్పుడు. ఈరోజు ఆయన వచ్చే సమయానికి నీ దీపం వెలుగుతూ ఉండాలి. ఆయన వచ్చే సమయానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. ఆయన వచ్చే సమయానికి నువ్వు సంపూర్ణుడు అయి ఉండాలి. ఆయన వచ్చే సమయానికి నువ్వు పరిపూర్ణ మానవుని స్వరూపములోనికి రావాలి. ఆయన వచ్చే సమయానికి నీలో ఆయన తనను కనుగొనాలి. ఎవరిని కనుగొనాలి? దేవుణ్ణి కనుగొనాలి. కానీ
అలా కనుగొనకపోతే, ఎవరిలో ఆయన తనను కనుగొనలేడో వారు విడవబడతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దానికోసం మీరు ఏదో గొప్ప గొప్ప కార్యాలు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు తెలిసిన వాక్యాన్ని ముందు నెరవేర్చు. జస్ట్ అంతే కావాల్సింది. ఈ లోకంలో వినపడేదంతా నాయిసే, వాయిస్ కాదు అది. ఇన్ ద డేస్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ద సెవెంత్ ఏంజల్ వీఆర్ హీరింగ్ లాట్ ఆఫ్ వాయిసెస్ లేదా లాట్ ఆఫ్ నాయిసెస్. కానీ మన దృష్టి దేని మీద పెట్టాలి? ఆ దేవుని స్వరం మీద పెట్టాలి. ఆ స్వరం నీతో ఏం మాట్లాడుతుందో నువ్వు చూడగలగాలి. ఆయన నీతో మాట్లాడే దేవుడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడగలిగిన వాడు. కానీ నువ్వు వినగలగాలి. నువ్వు వినగలిగితేనే ఆ స్వరాన్ని నువ్వు విని, ఆ స్వరానికి నువ్వు లోబడి, ఆ స్వరానికి అనుగుణంగా నువ్వు జీవిస్తే నీలో ఆయన తనను చూస్తాడు. ఆ సిద్ధపాటు లేకుండా నువ్వు ఎత్తబడలేవు. ఆ సిద్ధపాటు దేని ద్వారా వస్తుందంటే, నీ యొక్క మాటల ద్వారా రాదు, నీ క్రియల ద్వారా వస్తుంది. ఆ పెండ్లి కుమార్తె ధరించిన వస్త్రాలు పరిశుద్ధుల యొక్క ప్రసంగాలు కావాలి, పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. ఒకవేళ అవి పరిశుద్ధుల ప్రసంగాలని ఉంటే అసలు అందరం డౌట్ లేకుండా వెళ్ళిపోతారు. కానీ అవి ప్రసంగాలు కావు, క్రియలు. క్రియ కావాలి. నువ్వు ఆయన వల్లే మారాలి. ఏదో ప్రభు దగ్గరికి వస్తున్నావంటే ఏదో మనకు కావాల్సిన సమస్యల కోసం మనం ప్రార్థన చేయాలి తప్పకుండా, ఎవరైనా సరే. కానీ వాటితో సరిపెట్టుకుంటే ప్రయోజనం లేదు. ఎస్తేరు ఆశ్వరోష్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశ్వరోష్ అడిగాడు ఆయన, నీకేం కావాలి? నా రాజ్యంలో సగం మట్టుకు నేను నీకు ఇస్తాను. ఆయన అన్నది, బాబు నీ రాజ్యం ఉంది గాని నువ్వు భోజనానికి రా సాయంత్రం అంత. హల్లెలూయా. నేను నీతో సహవాసం చేయాలి, నీతో నేను విందు చేయాలి. నీ రాజ్యం ఎందుకు? రాజ్యం ఒకటి ఇచ్చా, రాజ్యం ఆయన లేకపోతే సుఖం ఏముంది? ఒక 6 నెలల తర్వాత శత్రువులు వచ్చి ఆ రాజ్యాన్ని ఏం చేస్తారు? స్వాధీనం చేసేసుకుంటారు. ఆ రాజ్యం నిలవాలంటే ఆ చక్రవర్తి అక్కడ ఉండాలి. దాని మీద వచ్చే ప్రతి శత్రువుని వాడి నిరంతరం జయిస్తూనే ఉండాలి. ఈరోజు మనం ప్రభువుని ఏం కోరుతున్నాం? లవదొకే సంఘం ఏం కోరిందో ఆధ్యాత్మికంగా అదే ప్రభావంలో మనం ఉన్నాం. మరిన్ని విషయాలు తెలియాలి, మరింతగా తెలియాలి. అసలు ఇందుట్లో చేసేది ఏమీ ఉండదు, మారేది ఏమీ ఉండదు. ఒక పాస్టర్ గారు చెప్తారు, నాకు స్నేహితుడు ఉన్నాడు. ఆయన అంటాడు, ఇప్పుడు విశ్వాసాలు అందరూ పాస్టర్లకు పోటీ పెడుతున్నారు అన్న అంటాడు. చెప్పండి, జీవన్ గారు ఎక్కడ చెప్పాడు, మందిరం గారు ఎక్కడ చెప్పాడు, జాష గారు ఎక్కడ చెప్పారు? ఏమండి వాళ్ళు ముగ్గురు ఇట్టంటే చెప్పారు, మీరు ఇంకా బాగా చెప్పాలి. మరి మీరేం చేస్తారు? ఏం చేయరు, మార్కులు వేస్తా ఉంటారు. కానీ మీకు తెలుసా, సరైన ప్రసంగాలు చేయటం తెలియని కాలంలోనే ఆ రోజు విశ్వాసులు గొప్ప అద్భుతాలు చేశారు, చనిపోయిన వారిని తిరిగి లేపగలిగారు. కాబట్టి మన బోధ అనేది, మనం నమ్మే కార్యం అనేది ఆటోమేటిక్ గా మనల్ని మార్చదు. ఆటోమేటిక్ గా మనల్ని మార్చేది ఆ నూనె మాత్రమే. ఆ నూనె పరిశుద్ధాత్మ ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ నీలో లేకుండా, ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం నీలో లేకుండా, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నువ్వు అనుభవించకుండా, దేవుని ప్రవక్త అన్నారు, బిల్లీ గ్రాహం గారు మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. బిల్లీ గ్రాహం గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు. బహుశా 100 కోట్ల మంది కంటే ఎక్కువ మందికి ఆయన రేడియో, టీవీ
ఆయన పెట్టిన సభల ద్వారా సువార్తను బోధించారంట. కానీ ప్రవక్త అంటాడు, బిల్లీ గ్రహం విషయంలో నాకు నచ్చనది ఒక విషయం ఏంటంటే, బిల్లీ గ్రహం బోధలో పరిశుద్ధాత్మ శక్తి లేదు. హల్లెలూయా. అదేంటంటే ఒక సైన్స్ మాస్టర్, ఒక సోషల్ మాస్టర్ కాలేజీలో లెక్చర్ ఇచ్చినట్టే ఉంటుంది, కానీ అది జీవితాన్ని మార్చలేదు. చివరికి బిల్లీ గ్రహం గారే ఒప్పుకున్నాడు. ఆయన ఒక ఊర్లో మీటింగ్ పెడితే 100 మంది బాప్తిస్మం పొందితే 2 సంవత్సరాలు తిరిగి వచ్చేసరికి 98 మంది వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ చార్లెస్ ఫిన్నీ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన గొప్ప ప్రార్థనా పరుడు. ఒక ఊర్లో మీటింగ్ పెట్టాలంటే ఆయన సంఘం ఒక 1 నెల రోజులు ఉండి ప్రార్థన చేస్తుంది, ఆయన కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. కానీ ఆయన ద్వారా 100 మంది రక్షించబడితే 99 మంది చనిపోయే వరకు అదే విశ్వాసంలో నిలుచున్నారంట. ఈరోజు జీవం అనేది మాటల ద్వారా వచ్చేది కాదు. నీ జీవితం మార్చబడాలి. ఈరోజు వధువా, కాలం పెరుగుతున్న కొలది లోకంలో జరిగే చెడును బట్టి గాని, సంఘంలో జరిగే చెడులను బట్టి గాని మీరు కలవరపడాల్సిన అవసరం లేదు. అవి ఖచ్చితంగా జరిగి తీరతాయి. కానీ మన పని ఏంటంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరవటమే. లోకం యొక్క మూర్ఖత్వాన్ని మనం ఆపలేం, సంఘంలో ఉండే చెడు బోధలను మనం ఆపలేం. కానీ నిజమైన వదిలేం చేస్తుందంటే తన దివిటీని ఆమె సిద్ధపరచుకుంటుంది. ఈరోజు మన ఆత్మను మనం సిద్ధపరచుకోవాలి. మన ఆత్మ పరిపూర్ణమైన మానవుని స్వరూపంలోనికి రావాలి. మన ఆత్మని ఆ పరిపూర్ణమైన దైవ స్వరూపంలోకి తీసుకొచ్చేది కేవలం పరిశుద్ధాత్మ అభిషేకం మాత్రమే. ఎస్, వాక్యాన్ని అంగీకరించడం పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం. అదే సమయంలో అంగీకరించడమే కాదు, నిన్ను మార్చే శక్తి కావాలి. దాన్ని ఆ మార్పు అనేది రావాలి. అందులో ప్రవక్త అంటాడు, గాడ్స్ ప్రొవైడెడ్ వే ఆఫ్ హీలింగ్. దేవుడు ఏర్పరిచిన స్వస్థత మార్గం అనే వర్తమానంలో ప్రవక్త ఏమంటున్నాడంటే చాలా జాగ్రత్తగానండి. నౌ నోటీస్, ఇప్పుడు గమనించండి. అండ్ నో మ్యాన్ కెన్ హ్యావ్ ఫెయిత్ ఫర్ హీలింగ్ until it's revealed to him by the Holy Spirit that he is going to get well. అతడు బాగుపడతాడని పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తికి ప్రత్యక్షత వచ్చే వరకు ఏ మానవుడికి స్వస్థతను పొందుకునే శక్తి ఉండదు. అందునిమిత్తమే పేతురు, చెప్పాలంటే పేతురు గారి యొక్క భక్తిలో 10% కూడా ఎవడికి లేదు ఆ టయానికి, ఈ టైంలో ఉన్న వాళ్ళకి. అయినా పేతురు విఫలమయ్యాడు. కారణం ఏంటి? నువ్వు మంచి బోధకుడు వెనకాల వెళ్తే సరిపోలేదు, ఆ ప్రత్యక్షత నీకు రావాలి. ఆయన నీలోనికి రావాలి. ఆయన నీలోనికి వచ్చే వరకు నువ్వు పరిపూర్ణుడు కాలేవు. పేతురుని యేసు ప్రభు నన్ను వెంబడించమంటే ఆయనకున్న 2 నావలు విడిచిపెట్టి వచ్చాడు. ఈరోజు చెప్పాలంటే పేతురు లాంటి ప్రసంగికుడు ఈ తరంలో ఎవడున్నాడు అసలు. కానీ మనం మాలాంటి వాళ్ళు అందరం పేతురుని తిరగతా మాట్లాడతాం. ఆ పేతురికి ఏం తెలియదండి అంటారు. పాప నిజంగా తెలియదు కాబట్టి వాక్యం ఉన్నదన్నట్టుగా నడిచాడు, యాడ్ చేయకుండా, తెలివితేటలకి పోకుండా. ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు వద్దు కానీ, ఆయన లేరు ఇప్పుడు, ప్రభువునందు నిద్రించారు. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన సాక్ష్యం, ఆయనంటే దేవుడు 10 సంవత్సరాల నుంచి నా సేవకు రమ్మంటున్నాడంట. 10 సంవత్సరాల నుంచి ఆయన రమ్మంటున్నాడంట. ఆయన అంటున్నాడంట, నేను వస్తాను కానీ ఇప్పుడే కాదు అన్నాడంట. మళ్ళీ ప్రభు అంటే ఆయన చెప్పింది ఏం జరిగిందో మనకు తెలియదు, ఆయన పబ్లిక్ గా చెప్పిన సాక్ష్యం నేను మీకు చెప్తున్నాను. మళ్ళీ ప్రభు 2 సంవత్సరాల తర్వాత వచ్చి రాయి అన్నాడంట. ఆయన అన్నాడంట, నేను అప్పుడే రానన్నాడంట. 10 ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ప్రభు అన్నాడంట, ఇంకెప్పుడు రా వచ్చేది, నువ్వు సేవకి రా అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, నేను వస్తాను కానీ పరిస్థితులు చూస్తే బాగోట్లేదు. ఆ పాస్టర్ గారి ఇంట్లో కారు లేదు, ఆ పాస్టర్కి 10 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాడు. ఇదిగో ఆ పాస్టర్ ఉన్నాడు, ఆయనకి సరైన ఇల్లు లేదు. ఇప్పుడు ఆడకే ఏం చేయలేకపోయావు, నేను వస్తే
నాకేం చేస్తావు, కంపెనీ కాబట్టి నాకు అన్ని జీతాలు. ఆయన చెప్పటం జనాలు లక్షల మంది చెప్పట్లు కదా, నోరంతా తెలిసి పిన్ డ్రాప్ సైలెంట్ వింటున్నారు. ఆయన చెప్పొచ్చాడే కదా అందరు పాస్టర్లకి. ఆయన ఇంట్లో ఏసీ లేదు, ఆ విశ్వాస ఇంట్లో అది లేదు. అన్ని చెప్పుకొస్తే అప్పుడు ప్రభు అన్నాడంటే, ఒరే నీకేం కావాలో చెప్పు అన్నాడంట. నీకేం కావాలో చెప్పంటే అప్పుడు ప్రభు అన్నాడంట, ఈయన అడిగాడంట, ప్రభు నాకు 3 అంతస్తులు ఇల్లు కావాలి. వెంటనే ఒక కాగితం తీసుకుని ఆయన బంగారం కాగితం తీసి రాసేసాడంట, ఇక 3 అంతస్తులు ఇల్లు, 1 కాదు 3. ప్రభు నాకు కారు కావాలి, 5 కార్లు, నాకు ఇంత డబ్బు కావాలి, దీన్ని డబ్బులు ఎత్తున్నా అన్ని రాసి 18 ఎన్నో ఈయన చెప్పాడంట. ప్రభు ఆయనే రాసి సంతకం పెట్టి ఇచ్చిన తర్వాత ఆయన ఉద్యోగం మానేశాడంట. అందుకని రేపు వచ్చేటప్పుడు అందరూ 2000 రూపాయల నోటు ఒక్కొక్క మనిషి, ప్రతి మనిషి 1000 రూపాయల నోటు, ప్రతి మనిషి 500 రూపాయల నోటు తీసుకుని రావాలి. ఎందుకంటే చాలా కష్టాలు. పాపం నేను ఆయన చెప్పేటప్పుడు నేను అనుకున్నా, పాపం ఈ సంగతి పేతురుకు తెలవదు. ఆయనేమో చేపలు పట్టుకుంటే ప్రభు అన్నాడు ఫాలో మీ అన్నాడు, కోట్ల రూపాయలు ఖరీదు చేసే బోట్లు అక్కడ వదిలిపెట్టి వెంటనే వచ్చేసాడు. చాలా సంవత్సరాల తర్వాత పేతురు అడిగాడు ప్రభుని, అయ్యా ఆ రోజు నువ్వు రమ్మంటే వచ్చేసావు, అసలు ఎందుకు వచ్చావు, మాకేం దొరుకుద్ది? అలాంటి వాడు కట్టిన రాజ్యం ఇలాంటి వాడి చేతుల్లోకి వెళ్తే ఏమవుతుంది? ఇదే ఈ ఆధునిక క్రైస్తవ్యం యొక్క సమస్య. ఆ పేతురికి వీళ్ళు యోగ్యులేనా? ఒక ఆయన ఉన్నాడు, రాజుల వంశంలో పుట్టాడు, ఆయన పెద్ద జమీందారు. 100 ఏళ్ల క్రితమే ఆస్తులన్నీ వదిలిపెట్టి ఒంటరిగా కట్టుబట్టలతో వచ్చి సేవ చేశాడు. కానీ ఆయన చేసిన సేవ విస్తరించింది. ఆయన కొన్న స్థలాలు కోట్లైనవి. ఇప్పుడు విశ్వాసులు రోజు తన్నుకుంటున్నారు, రోజు కోర్టుల్లో ఉంటున్నారు. ప్రతి ఆదివారం చర్చ జరగాలంటే పోలీసులు రావాలి. సోమవారం నుంచి శనివారం దాకా ఇళ్ళు జిల్లా కోర్టులో నుంచి మున్సిపల్ కోర్టుకి, మున్సిపల్ కోర్టులో నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి ఎవరి ద్వారా ప్రారంభించబడింది? ఒక రాజ్యాన్ని తృణప్రాయంగా తోసేసినోడు ప్రారంభించింది ఇలా తయారైంది. ఎందుకు తయారైందంటే, ఒక మాట మనిషిని మార్చదో, ఆ మనిషిలో ఉన్న పరిశుద్ధాత్మ ఈ మనిషిలోనికి వచ్చే వరకే మార్పు జరగదు. జనాలు ఏమనుకుంటున్నారంటే, అంత పెద్ద ఆయన వెనకాల వెళ్ళేసరికి మేము సర్వసంగ పరిత్యాగులు అయిపోతాం. ఏమవ్వో. అవుతున్నారా? ఎవరైనా మారారా? మారాలంటే పరిశుద్ధాత్మ కావాలి. అందుకే ప్రభు పేతురుతో అంటున్నాడు, నువ్వు మార్పు చెందిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు. అంటే 3.5 సంవత్సరాలు మారలేదా పేతురు? పేతురు ప్రసంగం చేస్తే చచ్చిన వాళ్ళు లేచారు, కుష్ఠరోగులకు స్వస్థత వచ్చింది, కుంటి వాళ్ళు నడిచారు, గుడ్డి వాళ్ళు చూశారు. ఆయన ప్రార్థన చేస్తే సాతానుడు కూలిపోయాడు. అయినా పేతురులో మార్పు లేదు. అది పేతురు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో సంఘం గమనించాలి. ఎందుకంటే ఇది ఎవరు మనల్ని వేలెత్తి చూపే సమయం కాదు, మనం ఎవరిని వేలెత్తి చూపే సమయం ఇది కాదు. సంపూర్ణ వాక్యంలో నీవు పరిశీలించుకునే సమయం. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా నువ్వు ప్రసంగం అయినప్పుడు ఈ వాక్యం ఫలానా వచ్చుంటే బాగుండేది అన్ని కనిపిస్తే అసలు ఆ వాక్యం వినటానికి నువ్వు అర్హుడు కాదు. నేను క్లియర్ గా చెప్తున్నా. నీ గురించి నీతో ఆయన ఏం మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళలేకపోతే నువ్వు ఎందుకు దాని వల్ల అక్కడ ఉండేది? ఈరోజు మాటలు చూస్తే ఈరోజు చాలా అద్భుతమైన పదాలు వాడుతున్నారు. పదాలు అద్భుతంగా వాడతారు. పదం అద్భుతంగా ఉండంటే ఉపయోగం ఏముంది? ఆరుద్ర భూమి. ఆరుద్ర భూమి అంటే శ్మశానం. శ్మశానం అని చెప్పినట్టుగా ఉండదు అన్నమాట. కొంచెం ఆరుద్ర భూమి అంటే కొంచెం గ్రేట్ గా ఉంటుంది.
గ్రేట్ గా చెప్పినా దాని స్థితి ఏమి మారదు. అలా అనేక పదాలు ఉన్నాయి. ఈ మధ్య అందరికీ అర్థమైంది కానీ కొందరు తెలుసు గ్రామ సింహం. ఇది మా ఊరికి సింహం అంటాడండి, మా గ్రామానికి అనేవాళ్ళు అంట ఇది వరకు. ఎందుకే గ్రామ సింహం అంటే కుక్క అని అర్థం అంట. అంటే నువ్వు సింహానికి కుక్కకి నువ్వు గ్రామ సింహం అని పెట్టుకున్నంత మాత్రం చేత అది అడవికి రాజేమి కాలేదు. మనల్ని పెట్టేస్తారు పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు, వధువు. పెట్టుకో, ఎన్ని కావాలంటే పెట్టుకో, ఉచితంగా వచ్చే పేర్లే కాదు. కానీ అది దేవుడు పెట్టే పేరు అయి ఉండాలి, లేదా ఆ పేరుకి తగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అంటే ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఆ స్వస్థత పొందాలంటే పరిశుద్ధాత్మ ద్వారా అది నీకు బయలుపరచబడాలి. యూ మైట్ స్టంబుల్ ఎట్ ఇట్. జాగ్రత్తగా యూ మైట్ స్టంబుల్ ఎట్ ఇట్. యూ మైట్ గో త్రూ లైఫ్ లివింగ్ ఏ గుడ్ క్రిస్టియన్ లైఫ్. చాలా సార్లు ఏంటంటే కాకతాళీయంగా తగులుతాయి అనమాట. ఇప్పుడు కొంతమంది, చాలా మంది మొన్నసారి చాలా సంవత్సరాల క్రితం పాస్టర్ గారు చెప్పారు, మెసేజ్ పాస్టర్ గారు. ఆయన ఆ మెసేజ్ మీటింగ్స్ పెట్టిన తర్వాత ఆయనకి దగ్గరలో ఉన్న ఒక డెనామినేషన్ పాస్టర్ గారు వచ్చారంట. ఆయనతో మాట్లాడతాం, మీ మీటింగ్స్ చాలా అద్భుతంగా జరిగినాయండి, ఆ క్లౌడ్ ఫోటో చూసి ఏంటండి ఇదైనా నన్ను అడిగాడంట. అడిగిన తర్వాత ఇది కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆయన అన్నాడంట, అప్పుడు గుర్తొచ్చిందంట ఆయనకి, అయ్యారు అసలు ఈ పుస్తకం నా దగ్గర కూడా ఉండాలి కానీ ఆయన ఇంటికి పరిగెత్తుకుపోయాడంట. ఇంటికి పరిగెడితే ఎక్కడో పాత ఎనపెట్టులో వర్తమాన పుస్తకాలు ఆయనకు వచ్చినాయి అన్ని ఓపెన్ చేయకుండా అట్టాగే పెట్టి ఉంచాడంట. అవన్నీ తీసుకొస్తే అప్పుడు ఈ పాస్టర్ గారు అన్నాడంట, నాయన ఈ పుస్తకాలు నీ దగ్గరికి వచ్చే టయానికి నేను లోకంలో తిరుగుతున్నాను, అప్పుడే ఈ వాక్యం నీ దగ్గరికి వచ్చింది. కానీ ఏమైంది, స్తంభులు తగిలితే ఉపయోగం లేదు. ఈ రోజు మెసేజ్ కూడా చాలా మందికి ఏంటంటే ఏదో జస్ట్ యాక్సిడెంట్లీ, లేదా ఫ్యామిలీ వైజ్ గా, లేదా విలేజ్ వైజ్ గా, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ విలేజ్, దిస్ పాస్టర్ ఈజ్ అ ఫేమస్ పాస్టర్, వీఆర్ కమింగ్, దెన్ యూ ఆర్ హియరింగ్ 7 seals, 7 churches, all those things. But it won't change you. కానీ అది నిన్ను మార్చదు. నువ్వు ఏ బోధ విన్నా, నువ్వు మారకపోతే నువ్వు విన్న బోధే నీకు తీర్పు. అంటే ఆ దైవ సేవకుడికి తీర్పు అయిపోయింది. ఆయన తీర్పు ఆయనే బీరువాలో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయనకి వాక్యం ఇవ్వబడింది, ఆయన త్రోసేశాడు. కాబట్టి మనం విన్నంత మాత్రం కాదు, లేదా నువ్వు సామాజికంగా మంచి జీవితాన్ని కలిగి ఉండొచ్చు. యూ మైట్ బిలాంగ్ టు సమ్ చర్చ్, యూ మైట్ హ్యావ్ ఏ ఫైన్ మెంబర్షిప్, నువ్వు మంచి సంఘానికి చెందిన వాడు కావచ్చు, మంచి నైతిక విలువలు కలిగి ఉండొచ్చు. ఈరోజు సంఘం ఏం చేస్తుందంటే నైతిక విలువలు గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుల కంటే నైతిక విలువలు కలిగిన వాళ్ళు లోకంలో ఎంతో మంది ఉన్నారు. నువ్వు చేసే దాన ధర్మాలు కూడా ముఖ్యం కాదు. 2 సెంట్లు స్థలం ఇచ్చారనుకోండి పాస్టర్ గారికి, ఆయన నెత్తి మీద కుర్చీ చేసుకుని కూర్చుంటారు వాళ్ళు క్రైస్తవులు. పాస్టర్ నెత్తి మీద నుంచి దిగరు. మొన్న ఏదో పేపర్లో చూసా 464 ఎకరాలు ఇచ్చిందంట ఒక ఆమె. అసలు అంతా ఏ విశ్వాసి సంఘానికి ఇవ్వదో, ఒకవేళ ఇస్తే ఆ ఊర్లో ఉన్న భక్తులందరూ చచ్చిపోతారు. అంటే ఏదో నైతిక విలువలు చూపించి మేము పరలోక రాజ్యానికి అర్హులని అనుకోమాకండి. ఏదో 4 మజ్జిగ ప్యాకెట్లు పంచిపెట్టి, 4 కుండలో పెట్టి సలివేంద్రం పెట్టి, ఇవి దేవుని రాజ్యానికి నిన్ను చేర్చవు. ఇంత తేలిగ్గా వెళ్లే లెక్క అయితే దేవుడే మానవుడిగా దిగొచ్చి ఆయన మరణించవలసిన అవసరం లేదు. నైతిక విలువల్ని, మోరల్స్ ని మీరు నీతిగా ఎంచకండి. ఎస్, దే ఆర్ గుడ్. నేను ఖచ్చితంగా భక్తిలో ఉన్నవాడు వాటిని మించుంటాడు, కానీ వాటి స్థాయి కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రవక్త అంటున్నాడు, పీటర్ హ్యాడ్ బీన్ జస్టిఫైడ్ అండ్ బిలీవ్డ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. పేతురు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు.
హీ హ్యాడ్ ఈవెన్ ప్రీచ్డ్ ద గాస్పెల్, సువార్తను కూడా ఆయన బోధించాడు. బట్ జీసస్ టోల్డ్ హిమ్, ఆఫ్టర్ యు ఆర్ కన్వర్టెడ్ దెన్ స్ట్రెంగ్థెన్ యువర్ బ్రదర్స్. అంటే నీతీకరించబడిన తర్వాత పేతురుతో ప్రభు అంటున్నాడు, సువార్తను బోధించిన తర్వాత పేతురుతో ప్రభు అంటున్నాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పేతురు చేసిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఆఫ్టర్ యు ఆర్ కన్వర్టెడ్. ఈరోజు మనం ఇతరులను మార్చాలంటే ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, నువ్వు మారాలి. దిస్ ఈజ్ గాడ్స్ ఎటర్నల్ లా, దేవుడి నిత్య నియమం. పేతురుతో ప్రభు అన్నాడు, నువ్వు మారిన తర్వాత ఇతరులు మారు. పౌలు గారు చెప్తున్నాడు, ఓ స్త్రీ నీ భర్త మారాలంటే నువ్వు మారు, నీ నీతిని బట్టి నీ భర్త మారుతాడు. ఓ పురుషుడా, నువ్వు మారితే నీ భక్తిని బట్టి నీ భార్య మారుతుంది. నువ్వు మారితే నేను మారుతాను, నేను మారితే అది లోకంతో మా సంబంధం లేదు. వాక్యం, దేవుని ఎటర్నల్ లా ఏంటంటే ఆఫ్టర్ యు ఆర్ కన్వర్టెడ్. మీ పిల్లలు మారాలంటే ముందు మీరు మారండి, మీ తల్లిదండ్రులు మారాలంటే మీరు మారండి, మీ ఇరుగు పొరుగు వారు మారాలంటే మీరు మారండి. ఇతరుల మత శాఖలో ఉన్న వాళ్ళని వధువులోనికి తీసుకురావాలంటే ముందు పరిపూర్ణమైన వధువుగా మనం రిఫ్లెక్ట్ అవ్వాలి. కన్వర్షన్ ఈజ్ ద హోలీ స్పిరిట్ దట్ మూవ్స్ ద ఓల్డ్ నేచర్ అవుట్. మార్పు చెందటం అంటే ఏంటి? ఈ మధ్య మత మార్పిడి నిరోధక చట్టాలు వచ్చాయి. అసలు వాళ్ళ కన్వర్షన్ అంటే ఏంటి? వాళ్ళది అలా వచ్చిన ప్రాబ్లం అది. గుడికొచ్చేసినంత మాత్రం చేత వాడు క్రైస్తవుడు కాదు, బాప్తీసం తీసుకున్నంత మాత్రం చేత క్రైస్తవుడు కాదు, ప్రభురాత్రి భోజనం చేసిన వాడు క్రైస్తవుడు కాదు దేవుని దృష్టిలో. కన్వర్షన్ అంటే ఏంటి? నువ్వు చర్చకొచ్చినప్పుడు కాదు, పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి నీ పాత స్వభావాన్ని బయటికి నెట్టివేయాలి. అండ్ ద న్యూ నేచర్ కమ్స్ ఇన్ విచ్ ఈస్ ద హోలీ గోస్ట్. అప్పుడు నీలో నూతనమైన స్వభావం వస్తుంది. ఆ నూతనమైన స్వభావమే పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ అనేది వచ్చిపోయేది కాదు. ఈ వర్తమానం ప్రకారంగా పరిశుద్ధాత్మ అనేది ఏదో డ్రమ్స్ భారీగా కొట్టేటప్పుడు వచ్చేసేసి డ్రమ్స్ ఆజ్ఞానం మళ్ళీ కాదు. రియల్ హోలీ గోస్ట్ ఏంటంటే నీ స్వభావమే పరిశుద్ధాత్మై ఉంటుంది. పాపపు స్వభావం నీలో నుంచి పూర్తిగా వెళ్లిపోతుంది. అది మనం బయటికి తీసేది కాదు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు ఆయనే నీ నేచర్ ని ఆయన బయటికి నడిపించి వేస్తాడు. And when a man has truly been born of the Spirit of God, he has everlasting life. ఒక మనిషి నిజంగా దేవుని ఆత్మ చేత జన్మించినప్పుడు అతడు నూతన సృష్టి అయి ఉంటాడు. ఇప్పుడు ఆ నూనె యొక్క ప్రాముఖ్యతను మీరు గుర్తెరగండి. ఎందుకంటే మనకు కావలసినవన్నీ ఉన్నాయి. వీఆర్ ప్యూర్. ప్రవక్త అన్నాడు, బుద్ధి లేని వాళ్ళు కూడా కన్నికలే, వాళ్ళు కూడా పరిశుద్ధులే. కానీ తేడా ఏంటంటే వారి లోపల పరిశుద్ధాత్మ లేదు. ఈరోజు వాక్యాలు వింటమే కాదు, మన జీవితాన్ని మారే వరకు ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. పాత నిబంధన గ్రంథంలో దేవాలయంలో సముఖపు రొట్టెలు అని ఉంటాయి. ఏముంటాయండి? సముఖపు రొట్టెలు. అంటే దాన్ని ఇంగ్లీష్ లో షూ బ్రెడ్ అంటారు. ఆ బ్రెడ్ ఎలా తయారు చేస్తారంటే ఆ యొక్క రొట్టె తయారు చేసిన తర్వాత దాన్ని కాల్చకుండానే ఆ పచ్చి రొట్టె తీసుకుని వచ్చి అక్కడ పెడతారు దీపస్తంభం ఎదుట. ఆ దీపస్తంభం యొక్క కాంతి ఆ రొట్టె మీద పడతా ఉండటాన్ని బట్టి ఈ వేడి ద్వారా ఆ రొట్టె ఏమవుతుందంటే కాల్చబడుతుంది. అంటే ఈరోజు నిన్ను మార్చేది ఏంటంటే వాక్యం. లేదా లోకంలాగా తొడపాశాలు పెట్టి తన్ని నువ్వు ఆ తప్పు చేస్తే ఇనుసు గుంజీలు వేయాలి, ఇది చేస్తే అట్ట చేయాలంటే మారేది కాదు అది. అలా మార్చినది దేవుని రొట్టె కాదు. కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆ వాక్యం నువ్వు వింటా ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ మీద ప్రవహిస్తా ఉన్నప్పుడు, వాక్యం విన్న తర్వాత నువ్వు మోకరించి ప్రార్థన
చేస్తాం. ఇప్పుడు ప్రార్థన, ఇప్పుడు మన విశ్వాసులకి ఎంత ఆత్మ వచ్చిందంటే, అంటే ఈ ఆత్మ కేవలం ఎంటైర్ మెసేజ్ లోనే కాదు, డినామినేషన్ వాళ్ళకి కూడా వచ్చేసింది ఈ ప్రవచనాత్మ. పాస్టర్ గారు ఇంకెన్ని నిమిషాలు ముగిచ్చేస్తారు కూడా ఇలా తెలిసిపోతుంది. ఇంకా అయిపోయింది, ఈ బిట్టుతో ఆపేస్తాడని చెప్పి మూసేసుకుని వెళ్ళిపోతున్నారు. ఓల్డెన్ డేస్ లో ఏం చేసేవాళ్ళంట, పాతకాల పూజే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రసంగికుడు ప్రసంగం చేసి వెళ్ళిపోయిన తర్వాత విశ్వాసులు మోకరించి ఆయన చెప్పిన వాక్యం వారిలోకి వచ్చే వారు కనిపెట్టి ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు. ఈరోజు సమ్ముఖపు రొట్టెలు లేవు మనకి. మన ఎన్ని రెడీమేడ్గా పొయ్యిలో కాల్చి పాడేసినాయి. వచ్చి శ్వాస మంచి విశ్వాసం ఏంటి, మంచి విశ్వాసం ఏంటి, మంచి విశ్వాసం ఏంటి, మంచి విశ్వాసం ఏంటి అంటాడు. అనాలి మంచి సేవకుడండి, మంచి సేవకుడండి, మంచి సేవకుడండి అన్నారు. ఎవడో ఇచ్చేది ఆయనకి అనవసరం, ఎవడో భయాన్ని బట్టి వచ్చేది కాదు. కొన్ని సంఘాలు ఒక సంఘంలో ఉంటారు, పాస్టర్ గారు పెద్ద కర్ర పెట్టుకుని ఉంటాడు. ఆదివారం రాని వాళ్ళు అందరు నెక్స్ట్ ఆదివారం వచ్చినప్పుడు లేపాడు తంతాడు. ఆ దెబ్బకి జడిసాళ్ళు వస్తారు. దేవుని ప్రేమ కాదు. రానోడికి ఎట్లాగుతుంది. అప్పుడు మీ చేతిలో లేటుగా వచ్చేవాడికి ఎట్లాగా ఆబ్సెంట్ దేవుడు వేస్తాడు, అట్లా వచ్చేవాడికి కూడా ఆబ్సెంట్ చేస్తాడు. అదంటే నేను ప్రభు వచ్చాను కంటే నువ్వు మీ పాస్టర్ దెబ్బలకు జడిసి వచ్చావు, నా మీద ప్రేమతో వచ్చావా? సమ్ముఖపు రొట్టెలు, షురూబెడ్, ఆ వెలుగులో ఉండాలి నిరంతరం. యాజకుడు కొన్ని రోజుల తర్వాత దాన్ని మళ్ళీ తిప్పుతాడు. అప్పుడు మరలా లోపల భాగం. అంటే ఈ రోజు నువ్వు ఒకటి మారగానే సరిపోలా, నువ్వు మారిన తర్వాత అది చెప్పుకుంటూ తిరగటం కాదు, ఇంకా లోపాలను మనం సరి చేసుకుంటా ఉండాలి ఆయన వచ్చి పర్యంతం వరకు. ఈ వర్తమానం అనేది ఆషామాషి వర్తమానం కాదు. ఈ వర్తమానం అనేది ఒకరినొకరు తిట్టుకోవడానికి కాదు. ఈ వర్తమానం అనేది నువ్వు లోకం కంటే గొప్పోడని చెప్పడానికి కాదు. ఈ వర్తమానం అనేది ఎందుకు వచ్చిందంటే సృష్టికర్త నీలో నివసించటానికి యోగ్యమైన స్థితిలోనికి నిన్ను మార్చడానికి. ఆ పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు ఆ పాత స్వభావం బయటికి వెళ్ళిపోద్ది. తర్వాత వాట్ వాజ్ ద హోలీ గోస్ట్ గివెన్ ఫర్, పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వబడ్డాడనే వర్తమానంలో ప్రవక్త ఏమంటున్నారంటే చాలా జాగ్రత్తగానండి. నేను ముగించేస్తున్నాను ఈ యొక్క కొటేషన్ తో. ఓ మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ అరౌండ్ దిస్ కంట్రీ అండ్ ఇన్ దిస్ లిటిల్ సిటీ, ఇఫ్ ఐ కుడ్ ఓన్లీ విత్ మై హ్యూమన్ వాయిస్ ప్లేస్ ఇన్ టు యువర్ హార్ట్ the importance of receiving the baptism of the Holy Ghost, it would be the most wonderful revelation that you ever had in your life. ప్రవక్త అంటున్నాడు, నా ప్రియమైన సహోదరులారా, ఈ దేశవ్యాప్తంగా నా స్వరం వింటున్న వాళ్ళారా, ఇక్కడ ఈ చిన్న పట్టణంలో వింటున్న వారారా, నా మానవుని యొక్క స్వరంతో నేను ప్రయత్నించేది ఏంటంటే మీ హృదయంలో ఒకటి నాటాలని నేను చూస్తున్నాను. అదేంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పగలిగితే మీ జీవితం మొత్తం మీద మీరు పొందుకున్న ప్రత్యక్షతలన్నిటికంటే కూడా అతి గొప్ప ప్రత్యక్షత అదే అవుతుంది. ఏది అసాధ్యం ప్రభుకి? మనం చాలా సమస్యలకు భయపడతా ఉన్నామండి. ఆయన ప్రభుకి అసాధ్యం ఏంటి? ఎండిపోయిన ఎముకలను ఆయన లెక్కింప సత్యం గాని సైన్యంగా మార్చింది. కుళ్ళిపోయిన లాజర్ని 4 రోజుల తర్వాత ఆయన పిలిచిన దేవుడు. సోదరుడు బ్రహ్నాం గారిని ఒక వ్యక్తి, అది ఫిన్లాండ్ లో ఒక అబ్బాయి చనిపోయినప్పుడు ఆ బాబుని బ్రహ్నాం గారు ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ బ్రతికాడు. ఆ యొక్క సాక్షి మీన అమెరికా దేశంలో ఒక ఆయన వాళ్ళ కుమారుడు చనిపోతే బ్రహ్నాం గారికి ఫోన్ చేశాడంట, బ్రదర్ బ్రహ్నాం, నా కుమారుడు చనిపోయాడు, అయితే నువ్వు ప్రార్థన చేయి, నా కుమారుని పాతి పెట్టమంటావా, లేకపోతే వచ్చి నువ్వు నా కుమారుని బ్రతికిస్తావా? బ్రహ్మం గారికి అర్థం కాదు ఏం చేయాలి. యాక్చువల్ గా ఫోన్ వచ్చినప్పుడు బ్రహ్మం గారు ఇంట్లో లేడు, ఆయన బయటికి వెళ్లారు. వాళ్ళ అబ్బాయి ఎత్తాడు ఆ ఫోన్. సరే నాన్నగారు వచ్చి చెప్తానన్నారు. సాయంత్రం మరలా వచ్చారు బ్రహ్మం గారు. ఇలా చెప్పినప్పుడు బ్రహ్మం గారు అంటాడు ఆయనతో, బ్రదర్, నా మీద నువ్వు ఉంచిన విశ్వాసాన్ని బట్టి సంతోషం, కానీ ఇప్పుడే నేనేం చెప్పలేను, ప్రార్థన చేయాలి. ఆయన ఒక రోజంతా ప్రార్థన చేశారు. బ్రహ్మం గారు ఒక రోజంతా ప్రార్థన చేసిన తర్వాత బ్రహ్మం గారు ఆ తండ్రికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఈరోజు మన మాటలు ఏముందిలేండి, ఇలా ప్రభు వంకాయ వండమన్నాడండి అయ్యగారు.
ఈ పోసుకోలు కబుర్లే. ప్రభు మీ ఇంటికి వెళ్ళమన్నాడండి, మిమ్మల్ని పిలవమన్నాడండి. ఒకసారి మండు టెండలో ఒక అయ్యగారు వచ్చాడు నా దగ్గరికి. నేను అన్న, అయ్యగారు మీరేంటి ఎంత ఎండలో వచ్చారంటే, లేదు ప్రభు నన్ను పంపించేశాడు నీ దగ్గరికి అన్నాడు. సరే ఏంటంటే 3 రోజులు నేను మీటింగ్ పెట్టాలి, నువ్వు ఖచ్చితంగా రావాలి అన్నాడు. అదే ఫస్ట్ టైం ఆయన నన్ను పిలవడం. నేను కొన్ని సమస్యలు ఆయన గురించి నేను విన్నాను, ఆయన కొన్ని ప్రశ్నలు వేశాను. నేను అన్నాడు, ఎన్నో అనవసరం అండి అయ్యగారు, నాకు దేవుడు చెప్పాడు నిన్ను పిలవమని, మీరు వస్తారా రారా అన్నాడు. అంటే సరే నేను అన్నాను, నాకు 1 రోజు సమయం ఇవ్వు, నేను రేపు చెప్తా. లేదండి నాకు అనవసరం, ఎవడితో నాకు సంబంధం లేదు, ప్రభు చెప్పాడు నేను వచ్చాను అంతే. సాయంత్రానికి నాకు కబురు ఏంటంటే ఇంకో పాస్టర్ గారితో మీటింగ్స్ డేట్స్ వచ్చాయి. ఇప్పుడు ప్రభు ఎందుకు చెప్పాడు, మరి నా దగ్గరికి ఎందుకు పంపించాడు నేను? ఇప్పుడు అది నీ ఊహ, నీ ప్రేరేపణ, అంతేనా? తప్పేం లేదు. అన్నిటి ప్రతిసారి దేవుడే రోబోట్లు కాదు, మనందరం రోబోట్లు కాదు. ఆయన్ని మాట్లాడు, ఎట్లాగే మాట్లాడు, మంచి నీళ్ళు ఎమ్మాకు అనే రోబోట్లు కాదు, మనం మనుషులమి. మన జ్ఞానం ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు. కానీ వీళ్ళేంటి, ఇలా తలంపులు కూడా దేవుడు చెప్పాడు. ఇలా చెప్పటం వల్ల ఏమవుతుందంటే నిజంగా దేవుడితో మాట్లాడేవాడి మాట కూడా సాధారణమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మం గారు అడిగాడంటే మీరు కూడా ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుకుంటారు మీరు. అందుకు చెప్తున్నా నేను, దేవునితో మాట్లాడతామంటే అదేదో మాట్లాడాను అంటాం కాదు. నువ్వు నిజంగా దేవునితో మాట్లాడితే ఆయన మాట్లాడింది నువ్వు చేసినప్పుడు అక్కడ జరిగి తీరుతుంది. ఘనంగా 1 రోజంతా పట్టింది ఆయన, జాగ్రత్తగానండి సాక్ష్యం. తర్వాత బ్రహ్మం గారు ఆ తండ్రికి ఫోన్ చేసి అంటాడు, బ్రదర్ నేను నీ కుమారుడి కోసం ప్రార్థన చేశాను, నేను ప్రార్థనలో ఆత్మ ప్రపంచంలోనికి అవతల డైమెన్షన్లోనికి నువ్వు వెళ్ళి నేను నీ కుమారుడిని వెతకడానికి నాకు చాలా సమయం పట్టింది, నీ కుమారుడిని వెతకడానికి నాకు చాలా సమయం పట్టింది. చివరికి నేను నీ కుమారుడిని ఎక్కడ కనుగొన్నానంటే యేసు కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ గుంపులో నిలబడి యేసు మాటలు నీ కుమారుడు వింటున్నాడు. కానీ నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను, నువ్వు పిలవమంటే నీ కొడుకుని నేను పిలవగలను. ఏం మాటలు అసలు, ఎంత శక్తి కలిగిన వర్తమానం ఇది, గ్రహిస్తున్నారా? ఏదో మనం చిన్ననాటి కంగారు పడిపోతున్నాం. నిజంగా అంత శక్తి వర్తమానంలో వాక్యంలో ఉంది. కానీ ఆ శక్తి నీకు రావాలంటే ఆయన నీలోనికి రావాలి. ఆయన నీలోనికి రానికుండా తన్ని తగలబెట్టావనుకో, వెండి బంగారాలు, టేకులు, టేక్ వుడ్, రోజ్ వుడ్, ఇటలీ ఫ్లోర్లు, మార్బుల్స్ తో ఉంటాయి. అసలు ఆయన ఉండడం. మీరు చూడండి, రాజభవనాలన్నీ మట్టి కలిసిపోయి, రాజుల చక్రవర్తులు ఏరిన భవనాలన్నీ ఏమైపోయినాయండి, మట్టిలోకి వెళ్ళిపోయినాయి. ఏటినైతే మ్యూజియాలు చేశారో, ఏటినైతే గవర్నమెంట్ తీసుకున్నాయో అవి మాత్రమే కాస్త నిలబడి ఉన్నాయి. అంటే ఏ రాజభవనం రాజు లేకుండా తేజస్సుతో ఉండదో. రాజు వెళ్ళిపోయిన రోజు తేజస్సుతో ఉండొచ్చు, 1 సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ ఒక సమయం వస్తుంది అది చీకటమయంగా మారిపోతుంది. ఈరోజు ఆధునిక సంఘం వాక్యాన్ని బయటికి పెట్టేసింది, యేసును బయటికి పెట్టేసింది. ఈ వెలుగు ఎంతో కాలం ఉండదు. కానీ గుర్తుపెట్టుకోండి, యు ఆర్ వేస్టింగ్ యువర్ ప్రాస్పరస్ ఇయర్స్. వన్ డే ద ఫెమైన్ ఈస్ గోయింగ్ టు హిట్ ద వరల్డ్. అప్పుడు నీకు అర్థం అవుతుంది, యు వేస్టెడ్ యువర్ ప్రాస్పరస్ ఇయర్స్. ఈ సహోదరి సహోదరుల బ్రహ్మం గారు అన్నారు, నీ కుమారుడు నేను పిలవగలను అంటే నీ కుమారుడు నేను బ్రతికించగలను. సహజంగా మనం ఎవరైనా చనిపోయినప్పుడు నాకు అనిపించే స్టార్టింగ్, ఈయన బ్రతికించే శక్తి ఉంటే నాకంత బాగుంది. శక్తి ఒకటే చాలదు, జ్ఞానం కూడా కావాలి. అందుకే దేవుడు మనకి శక్తి తక్కువ చెప్తాడు.
ఎందుకంటే జ్ఞానం లేని శక్తి ఏం చేస్తుంది? అది ప్రమాదాన్ని కొని చేస్తుంది. వెళ్ళిపోయి సచ్చినోడు అందరూ లేపేవాళ్ళు, తర్వాత ఏం జరుగుద్ది అంటే, ప్రవక్త అన్నాడు, యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బహు జాగ్రత్తగా మాట్లాడాల్సి వచ్చిందంట. లేనట్లయితే సమాధిలో ఉన్న వాళ్ళు అందరూ లేచి వచ్చేవాళ్ళు అంట. ఎందుకంటే ఆయన వాయిస్ లో ఉన్న శక్తి అది. బ్రహ్మం గారు అన్నాడు, నీ కొడుకుని నేను పిలవగలను, కానీ నేనే ఆ కొడుకుకు తండ్రి అయితే ఇప్పుడు అతడున్న స్థలం శ్రేష్టమైంది, నేను అక్కడే వదిలిపెడతాను. ఆయన అన్నాడు, బ్రదర్ ఓకే, ఆయన భూస్థాపన చేసేసాడు. ఇది ఈ స్టోరీ మీరు వినండి, అసలు ఏ కోణంలో విన్నా మీ ఊహకు అందని స్థితి ఇది. ఆ శక్తి దేవుడు మనకిచ్చాడు. అది ఈ వర్తమానం. ఈ వర్తమానంలో ఉన్న శక్తి అది. మన శరీరాలను ఒకరోజు రెప్పపాటును మార్చేసే వర్తమానం ఇది. రెప్పపాటున మృతి చెందిన వాడిని తిరిగి లేపే శక్తి ఇది. ప్రవక్త అన్నాడు, ఒకవేళ ప్రభు ఎత్తబడటానికి ముందు ఎవడైనా మరణించుంటే పైనుండి శక్తి రాదంట ఆ వ్యక్తులు లేపడానికి. ఆ పాతి పెట్టబడిన ఆ ఎముకల్లోనే ఆ శక్తి ఉన్నది. మనకంటే ముందుగా నిద్రించిన వారే ఆ స్వరాన్ని వినగానే లేస్తారు. మరొక శక్తి వచ్చాను లేపట్ల, అంత శక్తి మనలో ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ శక్తినిచ్చినోళ్ళు లేడు లోపల. అది మనకు శక్తి కావాలి కానీ ఆయన అక్కర్లేదు. కానీ ప్రవక్త అంటాడు, నా మానవుని స్వరంతో నేను అదే నీకు చెప్పగలుగుతున్నాను. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం మనకి కావాలి. బాప్తిసం కావాలి, వాక్యం మనలోనికి రావాలి. అది రావాలంటే ఆ సన్నిధి రొట్టెలాగా, ఆ సముఖపు రొట్టెలాగా నువ్వు ఆయన సన్నిధిలో నిలవాలి. మీటింగ్ లో కాదు. బ్రహ్మం గారు ఒక్కోసారి 2 గంటలు 3 గంటలు మాట్లాడేవాళ్ళు. కానీ ఆ అభిషేకం ఆయన మీదకి వచ్చినప్పుడు 10 నిమిషాలు ప్రార్థన చేయగానే బలహీనుడయ్యేవాడు. అది మార్చేది మనం. ఆ సన్నిధిలో ఉండాలి. అందుకని నలుగురు కూర్చొని చప్పట్లు కొట్టుకుంటా, పోసుకోలు కబుర్లు మాట్లాడుకుంటా, వాడి గురించి వీడి గురించి సోషల్ మీడియాలో చెప్పుకుంటా. ఇప్పుడు అందరూ చెడిపోయారండి. ఎప్పుడు చెడిపోలేదు, ఇప్పుడు వాళ్ళేం కాదు, ఎప్పుడు వాళ్ళైనా చెడిపోయిన వాళ్ళే. ఎప్పుడోడైనా ఎవడైనా బాగుపడ్డవాడు ఉంటే ఆయన సన్నిధిలో ఉన్నవాడు. అలా ఉండి మారినోడు ఇంకొకటి మారుస్తాడు, అందుట్లో సందేహం లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన రాకడ సమీపంగా ఉంది. మీరు ఎదురు చూస్తున్నది అతి త్వరలో మన దగ్గరికి రాబోతుంది. ఒకనొక మహిమకరమైన ఉదయంలో రెప్పపాటులు మనం ఎత్తబడబోతున్నాం. అయితే ఆ స్థితిలోనికి మీరు ఉండాలంటే ఆ నూనె మీరు కలిగి ఉండాలి. నూనె అంటే మరేదో కాదు, దేవుడే నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ అంటే ఈ వర్తమానం ప్రకారంగా దేవుడే నీలో ఉండటం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఇక జీవించినది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే నాలో జీవిస్తుంది. ఇప్పుడు ప్రీస్తంగమా దివిటీలను చక్కపరచండి. ఆయన వచ్చు వరకు నిలిచి ఉండే దివిటీలుగా మీరుండండి. ఆయన వచ్చు వరకు ప్రకాశించండి. ఆ తేజోమయుడు ప్రత్యక్షమైనప్పుడు, ఆ జ్యోతిర్మయుడు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా వెలుగుచున్న దివిటీలతో ఆయనను కలుసుకుంటారు. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయాన్ని తిరిగి దైవజనులకు అప్పగిస్తున్నాను. ప్రభు కృప సదా మనకు తోడేయుండును గాక. ఆమేన్.